గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరోసారి ఆర్టీఎఫ్ లైవ్లో ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇట్స్ అ న్యూ సిరీస్ ఆన్ హిస్టారిక్ క్రిస్టియన్ ఫెయిత్. ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు చారిత్రాత్మకంగా ఎలా రూపొందింపబడ్డాయి, వాటి వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఎందుకు అవి రూపొందించబడాల్సినటువంటి అవసరత ఏర్పడింది, వాటి యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అనేటువంటి విషయాలు మనం స్టడీ చేయబోతా ఉన్నాం. వీఆర్ సో గ్లాడ్ ఈరోజు మనకు ఈ విషయాలు బోధించడానికి ప్రముఖ క్రైస్తవ చరిత్రకారులు ఈ నవీన యుగంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చరిత్రకారుల్లో ఒకరు. అదేవిధంగా యూనియన్ ప్రెస్బిటేరియన్ సెమినరీ అమెరికాలో చర్చ్ హిస్టరీ బోధిస్తూ ఉన్నటువంటి డాక్టర్ జేమ్స్ తానేటి గారు మనతో ఉండడం చాలా సంతోషం. లెట్ us వెల్కమ్ జేమ్స్ తానేటి గారు. సార్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ అండి. మీకు గుడ్ మార్నింగ్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు హ్యావ్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. చాలా వందనాలు మీతో ఈ సమయం గడపడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మీకు కూడా. థ్యాంక్ యూ అండి. అలాగే we also have our dear brother Edward Williams with us. He is also going to participate in the discussion. So thank you Williams garu, marosari meer join అయినందుకు. Thank you, Johnny. Nice meeting you, James garu. It is wonderful to meet you. Namaste. Yes. It is my joy as well. Much anticipated. Thank you. Yes. So ప్రాముఖ్యంగా ఇప్పుడు మన మోడర్న్ హిస్టరీలో, మోడర్న్ సంఘ పరిస్థితులలో ఒక విచారకరమైన విషయం ఏంటంటే, చాలా సంఘాలలో అసలు క్రైస్తవ విశ్వాస ప్రమాణాలను గురించినటువంటి ఊసే ఉండదు. అంటే కనీసం వాటి గురించినటువంటి అవగాహన కూడా లేనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. విశ్వాస ప్రమాణం అనేది ఎంత ప్రాముఖ్యం, రైట్ డాక్ట్రిన్కి ఇవి ఎంత మూలమైనటువంటి అనే విషయం మనము డాక్టర్ జేమ్స్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్, ఇట్స్ యువర్ టైం. మీకు ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. మొదట అసలు ఈ విశ్వాస ప్రమాణాలు అంటే ఏంటి అనేది మీరు చెప్పకముందు, ఈ క్లాస్కి ఈ సెషన్స్ అన్నింటికి మీరు ఏ విధంగా ప్రొసీడ్ కాబోతా ఉన్నారో, మీకున్నటువంటి గ్రౌండ్ రూల్స్ ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. థ్యాంక్స్ అండి. నేను ప్రతి క్లాస్ని ఒక నిబంధనగా చూస్తానండి. ఇది నిబంధన ఏంటంటే, ఇటు గురువుకి శిష్యుడికి, శిష్యుడికి శిష్యుడికి మధ్యన ఉన్న నిబంధన లేకపోతే నేర్చుకోలేం. అర్థమైంది కదా. ఇది ఆదివారం గుడి ఆరాధన ఎలా నిబంధన, క్లాస్ రూమ్ అలా నిబంధనలు ఏంటంటే, ఆ పూటకెళ్ళి అది కూడా నిబంధన, ప్రతిదానికి ఒక నిబంధన ఉంది. గ్రౌండ్ రూల్స్ నాకు ఏంటంటే, ఈ విశ్వాస ప్రమాణాలు నేర్చుకునేటప్పుడు కొన్ని అపరిచితమని వింటాం. అవును, పాతకాలం కదా, పూర్వకాలం 2000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం మనుషులు వేరు, వాళ్ళ పాకెట్లు వేరు, మనకి అలవాటు లేనివి వాళ్ళు మాట్లాడేవారు. ఒక్కోసారి మన చెవులకి అవి వింతగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. అర్థమైంది కదండి. అవునండి. అప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు సిద్ధపడమని చెప్తాను. ఎందుకంటే మీకు ఇష్టం లేనిది మీ చెవులకు నచ్చంది వినడానికి సిద్ధపడితేనే ఈ క్లాసులో ఉండమని చెప్తానండి. ఎందుకంటే నచ్చంది విన్నప్పుడు, నచ్చంది విననోళ్ళు నేర్చుకుంటారు, పైకి వస్తారు. ఓకే. అది దేవుని సేవలో నేను నేర్చుకుంది ఏంటంటే, అందరికీ నచ్చింది చెప్పింది అది నా పిలుపు కాదు. అర్థమైంది కదా. నేను హిస్టరీ టీచ్ చేసే పంతులు గారిని. ఓకే. కాబట్టి వినోదం కాదు, నేను ఉన్న ఇండస్ట్రీ వినోదం కాదు, విద్య, సేవ.
అది ఒక్క గ్రౌండ్ రూల్. అంతకే ఇబ్బంది అయితే కష్టం వస్తే ఒక పని చేయండి, కింద డిస్లైక్ అని ఒక బటన్ ఉంటుంది. యాంగ్రీ అది అది నొక్కేయండి, ఎన్నిసార్లు నొక్కినా పర్లేదు, నేనేం పర్సనల్గా తీసుకోను. ఓకే. 2 ఏంటంటే నేను చేసే పని అలాంటిది ఏంటంటే, ఈ రోజు మనం ఈ వచ్చే నెలంతా ఏం మాట్లాడతామంటే, ఏదో మొదటి శతాబ్దంలోను, 4వ శతాబ్దంలోను, 16వ శతాబ్దంలోను, 20వ శతాబ్దంలోను వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక సమస్య ఉందండి. హిస్టారియన్ గా ఐ రిప్రజెంట్. ఒకసారి నా స్టూడెంట్ అంటారు, మొన్నే కదండి మీరు అన్నారు ఇలాగని చెప్పేసి అని అంటాను. నేను హిస్టరీ క్లాస్ లో అన్నాను అంటాను. వాళ్ళు అంటారు నిజం అంటాను. అయితే అంటాను నేను అన్నది కాదు అది అంటాను. ఆ పూట ఎవరో జార్జ్ ఫాక్స్, ఎవరో జాన్ వెస్లీ, ఎవరో బివి సుబ్బమ్మ గారు, ఆమె తరపున మాట్లాడుతున్నానండి నేను. ఓకే. ఇలాగ జేమ్స్ తానేటి అన్నాడని కోట్ చేయడానికి కాదు, అది ఎవరినో నేను కోట్ చేస్తున్నాను. ఐ రిప్రజెంట్ దోస్ సెయింట్స్. గతించిన వాళ్ళని నేను ప్రతినిధిగా ఉన్నాను ఇక్కడ. మాట్లాడినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత నాది, వాళ్ళ స్వరాన్ని వినిపించాల్సిన బాధ్యత నాది. అఫ్ కోర్స్ నేను ఇంటర్ప్రెట్ చేస్తాను. అర్థమైంది కదా. సో మీరు విన్న మాటలన్నీ నా మాటలు కాదు, అది ఎవరో మాటలు. డిస్క్లైమర్ అన్నమాట. రెండోది. మూడు ఏంటంటే, అఫ్ కోర్స్ మనం కొంతకాలంకి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తాము. ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ప్రశ్నలు ఉంటే రాయండి, కింద రాయండి. ఎవరన్నా ప్రశ్నలు వచ్చినప్పుడు గౌరవార్థమైన పని ఏంటంటే, తెలిస్తే చెప్పండి, లేకపోతే వదిలేయండి. అది కొలోజియాలిటీ, మర్యాద అనేది చాలా ప్రాముఖ్యం. అది లేకపోతే కాన్వర్సేషన్స్ అనేవి జరగవు. గౌరవం అండి ఇది. అగస్టియన్ అన్నాడు అంటారు కానీ అగస్టియన్ అన్నట్టు రుజువు లేదు. ఏమంటాడంటే, ఇన్ ఎసెన్షియల్స్ హ్యావ్ యూనిటీ. నమ్మాల్సిన విషయాల దగ్గర కలిసి ఒప్పుకోవాలి. దేర్ ఆర్ నాన్ ఎసెన్షియల్స్, నెగోషియబుల్స్. కొన్ని పట్టి దానికోసం గొడవాడుకోవడం అవసరం లేదు. అర్థమైంది కదండి. ప్రతి విశ్వాసంలో ఉన్నాయి. అక్కడ ఏమంటాడంటే, ఉండాల్సింది స్వేచ్ఛ అంటాడు. ఇటేమో ఒప్పుకోవాలి ఎసెన్షియల్స్ దగ్గర, నాన్ ఎసెన్షియల్స్ దగ్గర స్వేచ్ఛ. ఓకే, ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు మన ప్రభువు, అది ఎసెన్షియల్. ఆయనే మన ప్రభు. అక్కడ స్వేచ్ఛ అవసరం లేదు. అక్కడ ఏముండాలంటే యూనిటీ ఉండాలి. ప్రభు అంటే అర్థం ఏంటి? అప్పుడు యూ కెన్ కమ్ అవుట్ విత్ క్రియేటివిటీ, మీ కాంటెక్స్ట్ నుండి. అర్థమైంది కదా. అవునండి. అక్కడ మనం బుర్రలు బదులు కొట్టుకుని, నేను జాన్ గారి మీద కానీ, ఎడ్వర్డ్ గారి మీద కానీ, ఆయన వారి మీద కానీ, అక్కడ లిబర్టీ. బట్ ఒక విషయం ఉందండి, అందరికీ చెప్తాను దయించి, ఏంటంటే, ఇన్ ఎవ్రీథింగ్ దేర్ హ్యాస్ టు బి చారిటీ. యూనిటీ ఉన్నా లేకపోయినా, లిబర్టీ ఉన్నా లేకపోయినా, ఒప్పుకున్నా స్వేచ్ఛ కావాలన్నా, విశ్వాసంలోని ఒక మాట ఏంటంటే చారిటీ. చారిటీ అంటే అక్కడ సరైన అర్థం ఏంటంటే, ప్రేమ, అభిమానము, అనుకువ, మర్యాద, ఇవన్నీ కలిపి వస్తాయి. అది కరుణ. కరుణ అనేది సరైన ఇది. కానీ కరుణ వచ్చినప్పుడు నమ్రత ఉంటుందండి, కరుణ వచ్చినప్పుడు వినయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో అది నా మూడోదండి. సో మీ ప్రశ్నలు మనస్ఫూర్తిగా అడగండి. ఒక వారం ఏం చేద్దామంటే, కూర్చుని ప్రశ్నలన్నింటికి, అంటే ఇప్పుడు కొన్ని చెప్తాను, తర్వాత మిగిలిన తర్వాత చెప్తాను. అంటే లైవ్ లో చూసిన ప్రశ్న ఇప్పుడు అడగొచ్చు, వీలైనది చెప్తాను. ఇంకో విషయం చెప్తాను, నేను దేవుణ్ణి కాదు, ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానం లేదు. అర్థమైంది కదా. చెప్పగలిగింది చెప్తాను, చెప్పలేని తర్వాత చెప్తాను. లేదు తర్వాత కూడా చెప్పలేనంటే చెప్పలేను అని చెప్తాను. ఏంటి అవన్నీ నా దగ్గర ఉంది. అవండి ఈ 4 రూల్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ అండి.
అసలు ఈ క్రీడ్స్ పైన ఈ టీచింగ్ అవసరం అంటారా? ఈ పోస్ట్ డినామినేషనల్ ఎరాలో అన్ని రకాల సంఘాలు ఎవరికి వాళ్ళు మా సంఘం అని చెప్పుకుంటా ఉన్న ఈ సమయంలో ఇది అవసరం అంటారా? మీరు ఇందాక మంచి మాట ఉన్నారండి. ఈ కాలంలోని క్రీడ్స్ అంటే విశ్వాస ప్రమాణాలు లేకుండా తెలియకుండా పోయాము అని చెప్పారు. విశ్వాస ప్రమాణము లేని తెలియని సమాజం కానీ సంఘం కానీ వ్యక్తి కానీ నా మాటలో చెప్పాలంటే మా ఇంటి వెనకాల కొన్ని ఇప్పుడు చూస్తున్నానండి, ఇంటి వెనకాల కిటికీలు చూస్తే కొన్ని చెట్లు ఉన్నాయి, పడిపోయిన చెట్లు. ఎందుకంటే దానికి కింద వేర్లు లేవు, పైన బ్యాలెన్స్ కి కొమ్మలు లేవు. ఊహించండి, కొమ్మలు లేని వేర్లు లేని చెట్లు ఎక్కడ ఉంటాయి, ఎలాగుంటాయి? అవును. నిజానికి మన సంఘాల మన వ్యక్తుల విశ్వాసము కొమ్మలు లేని వేర్లు లేని విశ్వాసంగా మారిపోయింది. అర్థమైంది కదా? ఆ యొక్క మనకి వేర్లు మనకు కావాలి, ఆ కొమ్మలు మనకి కావాలండి. అది సో దట్స్ ఒక విధంగా చెప్పాలంటే అది పౌలు అంటాడు. పౌలు ఏమంటాడంటే, పౌలు కాదు, అది హెబ్రీయుల పత్రిక వద్దాం, పౌలుని పక్కన పెడదాం వస్తానికి. అంటే ఏంటంటే విశ్వాస వీరులు అంటాడు. విశ్వాస వీరులు చరిత్రలు ఎందుకు చెప్పాడంటే వాళ్ళకి మనకి సంబంధం ఉంది. అర్థమైంది కదండి? సో గతించిన మన పూర్వీకులతోని మనకి సంబంధం ఉంది, మిగిలిన క్రైస్తవులతో మనకి సంబంధం ఉంది. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను విశ్వాస ప్రమాణాలు చెప్పమన్నప్పుడు నాకు ఎదురు జ్ఞాపకం వచ్చారండి. నిర్మోహమాటంగా చెప్పమంటారా ఎవరో వాళ్ళు? ప్లీజ్. 1919లో ఇటు విఎస్ అజరేయ గారు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఏమన్నారంటే, కొన్ని నమ్మకాలు మనకి యూరోప్ దేశం నుండి వచ్చాయి, ఆ నమ్మకాలతో పాటు విభజనలు వచ్చాయి. విభజన అనేది పాపం కాబట్టి కలిసి ఉండాలి సంఘం అని చెప్పేసి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ప్రారంభం ఆ రోజు ప్రారంభమైందండి. ఆ సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఒకళ్ళు అన్నారు, మరి కలవాలంటే మనకి ఏదో కొన్ని నమ్మకాలు ఉండాలి కదా అని. కలవాలంటే కొన్ని నమ్మకాలు ఉండాలి కదా మనకి అని అన్నారండి. అవును. సో ఇప్పుడు వాళ్ళు నా వైపు చూసి, ఏంటి నువ్వు ఈ నమ్మకాలన్నీ చెప్తున్నావు, మేము వద్దన్నాం కదా అని అనొచ్చు. అది ఒకరు. రెండు ఎవరంటే మన హెబ్రోను ఉద్యమం భగత్ సింగ్ గారు బ్రదరన్, మన ప్లీమౌత్ బ్రదరన్ వెస్ట్ గోదావరిలో ఉన్నారు వాళ్ళు, ఈ ఎల్ఈఎఫ్, ఈ మూమెంట్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ వాట్ వి కాల్ కన్ఫెషన్స్. కాదు, దేవుని వాక్యం దగ్గరికి డైరెక్ట్ గా వెళ్దామన్న వాళ్ళండి. అర్థమైంది కదా? సో వీళ్ళిద్దరు అంటారు నన్ను చూసి, అటు సిఎస్ వాళ్ళు అంటారు, ఇటు బ్రదర్ వాళ్ళు అంటారు, భగత్ సింగ్ గారు అంటారు, ఏంటంటే ఏంటి జేమ్స్ నువ్వు మళ్ళా తీసుకొచ్చి ఏ చెప్పాలా అని. అర్థమైంది కదండి? దానికి నా సమాధానం ఏంటంటే, అయ్యా అమ్మా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీ నమ్మకాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అర్థమైంది కదండి? సో మనకి వాళ్ళతో సంబంధం ఉంది, అలాగే వాళ్ళ పితరులతో మనకు సంబంధం ఉంది. మనం నిబంధన జనాంగము, వాళ్ళతో మనకి నిబంధన ఉంది. అది ఒకటి. రెండు, సంఘానికి నిర్వచనం లెస్లీ న్యూబిగన్ ఇస్తాడు. ఏమంటాడంటే, మిగిలిన సంఘాలకి సంబంధం ఉన్నదే సంఘము అంటాడు. అంటేని ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక సంఘం ఉంది, ఆ సంఘంకి మనం నేర్పించాల్సినవి ఉన్నాయి, ఆ సంఘం నుండి నేర్చుకోవాల్సినవి ఉన్నవి. ఎక్కడో గానాలో ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి మనము
ఇవ్వాల్సినవి ఉన్నవి, వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినవి ఉన్నవి. హ్మ్. సో కన్ఫెషన్స్ అనేవి ఆ రీతిగా మనల్ని కలుపుతాయండి. ఆ హ్మ్. కలపడానికే ఈ యొక్క క్లాసు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. చాలా బాగా చెప్పారు. ప్రత్యేకంగా ఆ స్టేట్మెంట్ సంఘం అంటే ఇతర సంఘాలతో కలిసి ఉండడం. ఆహ్, ఈ ఈ అవగాహన చాలా లోపిస్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఎడ్వర్డ్ గారు మీరు గూడా ఏమైనా మాట్లాడాలంటే యాహ్! బికాజ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంటరాక్టివ్ సెషన్. సో, యూ కెన్ ఆల్సో యాహ్! ఆస్క్ క్వెషన్స్. ఆహ్, జేమ్స్ యెస్. గారు లెస్లీ గారు చెప్పినటువంటి మాట హ్మ్. ప్రతి సంఘస్థుడు గనక గ్రహిస్తే, ప్రతి సంఘం గనక గ్రహిస్తే ప్రాబబ్లీ మనము పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4 అధ్యాయం 3 వచనంలో చెప్పినట్లు వి విల్ బి ఈగర్ టు బ్రింగ్ ద యూనిటీ ఇన్ ద చర్చ్. యెస్. వి విల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ ద యూనిటీ ఇన్ ద చర్చ్. అంటే అన్ని శతవిధాల ప్రయత్నం చేసి ఐక్యతను తీసుకురావడానికి మనము చేస్తా ఉంటాం. వండర్‌ఫుల్. సార్ నాకు ఒక్క క్వెషన్ ఉంది సార్. ఈ యొక్క క్రీడ్స్ అండ్ అడగండి సార్. ఇప్పుడు మనకి బైబిల్ అయితే పరిశుద్ధాత్మని ప్రేరణ బట్ట వచ్చిందనేది మనకి బైబిల్‌లో చాలా స్పష్టంగా హ్మ్. ఉంటది కదా! కొన్ని కొన్ని అవును. సందర్భాల్లో క్రీడ్స్‌ని కోట్ చేసినప్పుడు, లేకపోతే కన్ఫెషన్స్‌ని కోట్ చేసినప్పుడు కొంతమంది అడిగేటువంటి ప్రశ్న ఏంటనంటే, ఇది బైబిల్‌లో ఉందా? హ్మ్. ఇది హ్మ్. బైబిల్‌లో ఉందా? అని అడుగుతూ ఉంటారు. అంటే నేను ఎందుకని ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఈ క్రీడ్స్‌ని, కన్ఫెషన్స్‌ని సంఘంగా అంగీకరించడానికి వాస్ దేర్ ఎ నార్మ్? వాళ్ళకేమైనా ఒక నియమం లాంటిదేమైనా ఉందా? 3 మాటల్లో చెప్తానండి. మొదటేంటంటే ప్రతి క్రీడ్ ఇన్ ఇట్స్ ఫార్మేషన్ అయ్యే టైంలోని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బైబిల్. బైబిల్‌లోనికెళ్ళి బైబిల్‌ని క్షుణ్ణంగా చదివి దాని యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి హ్మ్. అది ఒకటండి. మొదటి మెట్టు ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద బైబిల్. హ్మ్. 2 ఏంటంటే ఆ సారాంశంగా తీసుకొచ్చింది ఒకరు కాదు. ఒక సమాజం ఓకే. గుంపుగా కూర్చొని తల బద్దలు కొట్టుకుని అంటే నేను ఆలోచించి క్షుణ్ణంగా పరిశీలించి బైబిల్ ఇదే చెప్తుందా లేదా అని వాళ్ళు ఏమంటారంటే అది ఏమంటారంటే డెలిబరేట్ చేశారు, కన్ఫర్ హ్మ్. చేశారు. హ్మ్. అంటే ఇది వర్క్ నాట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ బట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. యెస్. 3 ఏంటంటే ఇలాగ కలిసిన ఈ యొక్క సంఘాలకు గాని, కౌన్సిల్స్ గాని దే బిలీవ్డ్ ఇన్ వన్ థింగ్ అండి ఎడ్వర్డ్ గారు. ఏంటంటే దట్ ద స్పిరిట్ విచ్ వాస్ ఎట్ వర్క్. హ్మ్. వాక్యం రాయబడినప్పుడు రచించిన వాళ్ళని నడిపించిన ఆ వాక్యము సంఘములో ఇంకా పనిచేస్తుంది అన్న నమ్మకంతో ఆత్మ మీద ఆధారపడి చేశారండి వీళ్ళు. హ్మ్. అంటే ప్రకటన గ్రంథం అయిపోయినంటే పరిశుద్ధాత్మ కూడా తన యొక్క బుక్ మూసేశాడని కాదు. ఓకే. స్పిరిట్ కంటిన్యూస్ టు వర్క్. హ్మ్. సంఘాలు కలిసినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాళ్ళు పరిశీలించినప్పుడు అదే ఆత్మ వాళ్ళని నడిపిస్తున్నాడని నమ్మకంతో ఈ కలిసిన యొక్క సంఘాలు ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేశాయండి. హ్మ్. సో, దిస్ ఈజ్ ఇది మొదట ఇంట్రోడక్టరీ సెషన్ కాబట్టి విల్ గో టు యువర్ ప్రెజెంటేషన్. మీరు ఆహ్, ఈ టీచింగ్ ఆఫ్ ద క్రీడ్స్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్? మళ్ళీ వీటిల్లో ఉన్న సారాంశం ఏంటి అని దయచేసి ప్లీజ్ గో అహెడ్. ఒకటండి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటి నేను చెప్పిన కనెక్షన్ ఇది. హ్మ్. మనకి గతంతో కనెక్షను, మిగిలినోళ్ళతో కనెక్షన్. గతంతో కనెక్షన్ ఏంటంటే ఇందాక ఒక ఇమేజ్ ఉపయోగించాను. కొమ్మలు నో నో వేర్లు. పేర్లు. వేర్లు మా ఇంటి దగ్గర ఇవి ఉండేయండి. కొబ్బరి చెట్లు ఉండేవి సామర్లకోటలో. సామర్లకోట. ఆ వేర్లు ఎంత దూరం వెళ్తే అంత మంచిదని చెప్పేసి మా ఆశ. హ్మ్. ఒక్కోసారి అవి మమ్మల్ని దాటుకొని మా ఇంటి కింద నుండి కూడా వెళ్ళిపోయి. హ్మ్. అది ఎంత దూరం వెళ్తే అంత నిలకడగా, అంత స్థిరంగా ఉంటాయని ఉంటాయి. హ్మ్. సో క్రీడ్స్ కూడా మన నమ్మకాలు ఎంత దూరంగా వెళ్తే అంత రిచ్‌గా ఉంటాయి.
హ్మ్. అది తర్వాత వాళ్ళకి మనకి కనెక్షన్ అది. గతించిన వారికి మనకి కనెక్షన్. ఇంకో విషయం మర్చిపోకండి. గతించిన వాళ్ళు పొరపాట్లు చేయలేదా? చేశారు. హ్మ్. విన్నారా? అవును. ఆ పొరపాట్ల నుండి కూడా మనం నేర్చుకునేది ఉంది. యెస్. we can learn from mistakes. తర్వాత వి లెర్న్ బై మిస్టేక్స్. అవునండి. తర్వాత జేమ్స్ ఎలీషా, ప్రస్తుతంలో ఉన్న జేమ్స్ ఎలీషా పొరపాట్లు చేస్తాడు. అర్థమైంది కదా? అవును. అప్పుడు జేమ్స్ ఎలీషా ఎందుకు పొరపాట్లు చేస్తున్నాడో జేమ్స్ ఎలీషాకి అర్థం కావాలంటే జేమ్స్ ఎలీషా యొక్క జీన్స్ తెలియాలి. హ్మ్. మా అమ్మగారు ఏంటో, మా నాన్నగారు ఏంటో, మా తాత ఏం చేసేవాడో, మా తాత దగ్గర ఏం చేసినప్పుడు నేను చూశాను. అవి తెలిసినప్పుడే నన్ను నేను కరెక్ట్ చేసుకోగలను. హ్మ్. ఇది నిజానికి ఇది అద్దం లాంటిదండి. మనం చూసుకుని ఓకే, ఇక్కడ పొరపాటు ఎవరు చేశారు, నేను చేస్తున్నాను, కరెక్ట్ చేసుకుంటాను అనే అవకాశం. యెస్. తర్వాత కొమ్మలు ఎంత దూరం వెళ్తే అంత మంచి గాలిని తీసుకొస్తాయి ఎక్కడికి, చెట్లోకి. యెస్. నేను అది నేర్చుకున్నానండి. అంటే 15 సంవత్సరాలు సామర్లకోటలో ఉంటూ పెద్ద చదవడానికి అవకాశం ఉండేది కాదు. మనకి తెలుగు మీడియం పుస్తకాలు ఉండేవి కాదు. వాళ్ళు వీళ్ళు వచ్చేవారు అమెరికా నుండి. సంవత్సరంకి ఒకసారి వచ్చి గెంతులేసి వెళ్ళిపోయేవారు. ప్రసంగాలు చేసేవారు. వినేవాళ్ళు. ఏదన్నా కనెక్షన్ ఉంటే అదే కనెక్షన్ ఉండేది. యాహ్! దట్ వాస్ ది బెస్ట్ అన్నమాట, గ్లోబల్ కనెక్షన్. నిజానికి నేను ఎంత ఎక్కువ మిగిలిన గురించి నేర్చుకున్నానో, ఇటు ఇంగ్లీష్ చర్చ్ అని, పాకిస్తానీ చర్చ్ అని, అమెరికన్ చర్చ్ హిస్టరీ అని, ఈ హిస్టరీ చదివినప్పుడల్లా నాకు పర్సనల్గా ఏం జరిగిందంటే విశ్వాసం పెరిగిందండి. యెస్. అనిపించింది. నా మీద నాకు అవగాహన వచ్చిందనమాట. హ్మ్. సో అది ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉన్నది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సంథింగ్ దట్ కనెక్ట్స్ అస్. హ్మ్. సంఘం ఎలాగ కనెక్షన్, యాహ్! కన్ఫెషన్స్ కూడా అలాగే కనెక్ట్ చేసే ఈ యొక్క ఇదండి. ఏమంటారు మీరు? యెస్ అండి. మీరు ఓహ్! మీరు పదే పదే సామర్లకోటకు వెళ్ళడం అనేదే మాకు ఆ రూట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతా ఉంది మాకు. నిజమేనండి. అవునండి. అవును. అవును. యాహ్! ఎందుకంటే నేను ప్రస్తుతానికి ఈ వయసులో నా ఆత్మీయతకు ఒకటంటూ టెక్స్చర్ అంటూ ఉంటే హ్మ్. అప్పుడు మా సంఘంలో ఒక 100 మంది, 150 మంది ఉండేవారండి. ఓకే. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది. సామర్లకోటలో నేర్చుకున్నది. ఓకే. ఓకే. సో వాళ్ళ కన్ఫెషనే నా కన్ఫెషన్ అయిపోయింది. న్యాచురల్‌గా. యెస్. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ విశ్వాసం నా విశ్వాసాన్ని షేప్ చేసింది. సో దట్స్ వాట్ హిస్టరీ డస్ అండి. రూట్స్‌కి వెళ్దాం. ఓకే. యాహ్! తర్వాత ఏంటంటే దీస్ ఆర్ కన్ఫెషన్స్. ప్రతి చోట ఒకటి ఉందండి. ఐ బిలీవ్ ఇన్. హ్మ్. బిలీవ్ ఇన్ వచ్చిన తర్వాత హూ అంటారు, వాట్ కాదు. ఓకే. వెరీ గుడ్. క్రైస్తవులు ప్రతి ఒక్కరూ నమ్మేది ఎవరినంటే క్రీస్తుని. హ్మ్. క్రీస్తు అనే వ్యక్తిని, నమ్మకాన్ని కాదు. హ్మ్. సో వీఆర్ కాల్డ్ టు కన్ఫెస్. సంఘంగా ఒప్పుకుంటున్నాం, విశ్వసిస్తున్నాం. ఎవరిని? క్రీస్తుని. క్రీస్తుని. యెస్. దేనిని? అది సెకండరీ. హ్మ్. క్రీస్తు ఎడల కలిగిన మన నమ్మకమే అతి ప్రాముఖ్యమైనది. హ్మ్. అది కన్ఫెషన్స్ కన్నా, నిజాన్ని నా మాటలో చెప్పాలంటే వాక్యానికన్నా, సారీ. కానీ వాక్యము కన్ఫెషన్ అనేది దే ఫీడ్ ఇంటూ ఇట్. హ్మ్. ఏమి నమ్మాలి, ఎలాగ నమ్మాలి, అది నేర్పించే ఎయిడ్స్. ఎడ్వర్డ్ గారు ఏమంటారు? అంతేనంటారా? యా. ఐఎమ్ లుకింగ్ సార్ ఫర్ వర్డ్. అంటే ఇప్పుడు మనము కన్ఫెషన్స్, డాక్ట్రిన్స్ దే ఆర్ ఇంటర్‌ట్వైన్డ్ అని చెప్పొచ్చు. ఒకదాంతో ఒకటి ముడిపడిపోయిందని చెప్పొచ్చా? సిద్ధాంతాలు, చరిత్ర. చెప్తానండి. కన్ఫెషన్స్ అనేవి
దే ఆర్ లైక్ రైస్ అండి. ఓకే. బియ్యం కొట్టుకెళ్ళి బియ్యం కొని వచ్చాము. డాక్టర్స్ ఆర్ మచ్ మోర్ వండి మసాలా వేసి ప్లేట్లో పెట్టిన బిర్యానీ అండి. ఓకే. ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. అది అంటే కైండ్ ఆఫ్ ట్రైన్ టు యూజ్ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు నేను డాక్టరీను ఎక్స్పౌండ్ చేయాలంటే ఐ యూజువల్లీ గో టు ద బైబుల్ అండ్ కన్ఫెషన్స్. కన్ఫెషన్స్ ఇస్ ట్రెడిషన్ అన్నమాట, డ్రాయింగ్ ఫ్రమ్ ద పాస్ట్. యా, అయితే ఇక్కడ ఒక ప్రశ్న. ఆ రోజుల్లో తిన్న వాళ్ళకి అది బిర్యానీ, అది బియ్యం కాదు. యా, ఇక్కడ ఒక ప్రశ్న ఒక సహోదరుడు అడుగుతా ఉన్నారు. అంటే అది వాళ్ళకి బిర్యానీ అన్నమాట. బియ్యం ఏమో స్క్రిప్చర్. జాన్ గారు మీరు చెప్తున్నారు. అదే అండి, యాక్చువల్గా మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, మీ సిగ్నల్. ఓకే ఓకే. ఇప్పుడు ఎలా వస్తుందండి? యా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంది, బట్ ఎనీవే. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ ఇన్ తెలుగు? క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్. ఓకే, క్రీడ్ అంటే నమ్మకం అండి. నమ్మకం అంటే చెప్తాను. ఇప్పుడు అప్పుకి వెళ్తాం కదా, క్రెడిట్ అంటాం. ఎవరికి అప్పిస్తాం? నమ్మిన వాళ్ళకి అప్పిస్తాం. అర్థమైంది కదా? సో క్రీడ్ అన్న పదము ఆ క్రెడిట్ అన్న పదం నుండి వచ్చింది. ఓకే, నమ్మాము, ఆ నమ్మకాన్ని ఒక పదంలో పెట్టాము, అది క్రీడ్. ఓకే. కన్ఫెషన్ ఏంటంటే దిస్ ఇస్ మచ్ మోర్, ఆఫ్ కోర్స్ నాట్ మచ్ డిఫరెంట్, కానీ హిస్టారిక్ గా వచ్చిన ఈ మొదటి శతాబ్దము, 4వ శతాబ్దము, అపోజిల్స్ క్రీడ్, నైసిన్ క్రీడ్, మనం వచ్చే వారం దీన్ని డిస్కస్ చేస్తాం. కానీ కన్ఫెషన్స్ ఏంటంటే దీస్ లెట్ us say చివరి వారంలో మనం ఒక సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఒక సంఘం యొక్క కన్ఫెషన్ గురించి మాట్లాడతామండి. ఓకే. ఇట్ ఈస్ అ క్రీడ్ ఫర్ దెమ్, బట్ దే డిడ్ నాట్ ప్రిపేర్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ నాట్ ఎక్యూమెనికల్ వన్, దట్స్ నాట్ యూనివర్సల్ వన్. ఓకే, అర్థమైంది కదండి? ఎస్. ఓకే ఓకే. సో అదే అండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను. ఇది నమ్మకం అన్నాను కదా, నమ్మకం అన్నప్పుడు నమ్మకాలు అనేది నమ్మడానికే కానీ మా ప్రాణాలు తీయడానికి కాదండి. అర్థమైంది కదా? ఇది నేను సైన్స్ క్లాస్కి వెళ్ళాను, సైన్స్ క్లాస్లో జేమ్స్ తానేటి చెప్పాడు కాబట్టి ఇది సైన్స్ స్టేట్మెంట్ అని మనం చెప్పడానికి పొరపాటు. ఓకే, ఇది నా విశ్వాసము అని నమ్మాలి, ఇది నా విశ్వాసం అని ధైర్యంగా చెప్పాలి. అది ఎందుకంటే దీస్ కీప్ చేంజింగ్. ఓకే, అర్థమైంది కదండి? దీస్ ఆర్ కాంటెక్స్ట్, తర్వాత చెప్తాను అది. మూడోది ఏంటంటే ఈ కన్ఫెషన్స్ అనేవి సంఘాలు ఎప్పుడు, సమాజాలు ఎప్పుడు ఆమోదిస్తాయంటే సంఘంగానే ఆమోదిస్తాయి. లెట్ us say మీరు నాకు కన్ఫెషన్ రాయమన్నారు, పంపించాను, ఒక పేజీ రాసి పంపించాను. దట్ వుడ్ నాట్ బికమ్ ఎ కన్ఫెషన్. అది ఎంత బిబ్లికల్ గా గ్రౌండెడ్ అయినా, ఎంత రీజనబుల్ గా ఉన్నా, ఎంత రిలవెంట్ గా ఉన్నా, ఎంత సౌండ్ డాక్టరీన్ అయినా అది కన్ఫెషన్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాశాడు. ఓకే. ఇది సంఘం కానీ, ఒక సమాజం కానీ, ఒక కౌన్సిల్ కానీ కలిసి చేసినది కాదండి. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ ఒక కాంట్రవర్సీ జరుగుతుంది ఈ దేశంలో. ఒక వ్యక్తి బర్మింగమ్ అలబామా జైల్లో రాసిన, అంటే మార్టిన్ లూథర్ కింగ్ గారు రాసిన ఒక ఉత్తరాలను కన్ఫెషన్స్ గా చేయమని ఒక వాదన. సంఘం ఏమంటుందంటే కాదు, అది వ్యక్తి నుండి వచ్చింది, ఒక సంఘం నుండి కానీ సమాజం నుండి కానీ రాలేదు.
అని తిరుగు వాదన. అఫ్ కోర్స్ రెండిట్లకి ఇది ఉంది. అంటే నాలాంటి మధ్యలో ఉంటారులేండి. ఏమంటామంటే అవును బర్మింగం జైలు రాశాడు, వ్యక్తిగానే రాశాడు, కానీ తనకున్న కళలు, తనకున్న కన్నీళ్లు ఒక సమాజానికి చెందినవి అని చెప్తాం. కానీ దట్ ఈస్ స్టిల్ పర్సనల్. అర్థమైంది కదండి? దట్ ఈస్ స్టిల్ పర్సనల్. ఎందుకంటే ఏ వ్యక్తి రాసినా కళలు కన్నీళ్లు సమాజానియే. మనం ఏది రాసినా ఎప్పుడు చెప్పినా అదే కదండి. తర్వాత అక్కడ నాలాంటి ఏం ప్రపోజ్ చేస్తారంటే రాశాడు కాబట్టి ఒక వ్యక్తి ఉత్తరంగా తీసుకుందాము, సంఘంగా డిస్కస్ చేద్దాము. సంఘంగా డిస్కస్ చేసి అప్పుడు ఇది సంఘం యొక్క వాయిసా కాదా, పరిశుద్ధాత్మ యొక్క వాయిసా కాదా అని అప్పుడు ప్రార్థనలో అడుగుతాము. సో అది పరిశుద్ధాత్మ వాయిస్ తో వచ్చింది అయితే, వాక్యం నుండి తీయబడి ఉంటే, ఒక సమాజానికి చెందుంటేనే కన్ఫెషన్ అవుతుందండి. క్రీడ్ కానీ కన్ఫెషన్ కానీ. వండర్ఫుల్. అదండి. సో దిస్ ఇస్ కమ్యూనల్. నాకు ఏంటంటే దిస్ ఇస్ కాంటెక్స్ట్ వర్క్. ఒక పరిస్థితి నుండి వచ్చింది. మొదటి శతాబ్దంలో, రెండో శతాబ్దంలో విశ్వాసులకి ఏమి నమ్మాలో తెలియదు. అంటే అప్పటికే ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, తర్వాత మిగిలిన పుస్తకాలు ఉన్నాయి, చరిత్ర, అపోస్తుల కార్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికి పాటు ఒక సహకరించే ఒక నమ్మకం కావాలి. ఇవన్నీ కలిపి పిల్లలకి నేర్పించాలంటే ఒక రోజులో ఒక పూటలో అవ్వదు. ఇప్పుడు జ్ఞానం అంతా నేర్పించాలంటే చిన్నప్పుడు మాకు ఫస్ట్ క్లాస్ లో పంతులు గారు పెద్ద బాల శిక్ష అని ఒక బాల శిక్ష పెట్టుకోడు. అర్థం కదండి. ఇట్ బిగిన్స్ దేర్. ఆ బిగిన్స్ దేర్ అన్నది ఫస్ట్ శతాబ్దం యొక్క పరిస్థితులను బట్టి ఆ అపోజిల్స్ క్రీడ్ వచ్చింది. అర్థమైంది కదండి. సో ఇంకో మాటలో చెప్పాలంటే అప్పుడు పరిస్థితులను బట్టి, అప్పుడు యొక్క సమస్యలను బట్టి, అంటే ప్రతి విశ్వాస ప్రమాణం అనేది ఒక పరిస్థితికి ప్రతిస్పందన. ఒక సమయానికి, ఒక స్థలానికి అదొక ప్రతిస్పందన. ఇప్పుడు 16వ శతాబ్దంలో ఈ కన్ఫెషన్స్ ఉన్నాయండి. 2వ శతాబ్దంలో క్రీస్తు గురించి మాట్లాడతారు. 4వ శతాబ్దంలో కూడా ఎక్కువ క్రీస్తు గురించే ఉంటది. క్రీస్తు గురించి ఎందుకు ఉన్నదంటే 4వ శతాబ్దంలో క్రీస్తుకి దేవునికి సంబంధం, తండ్రికి ఉన్న సంబంధం గురించి కొన్ని బోధలు వచ్చినాయి. దాని గురించి ఎక్కువ క్రీస్తు మీద ఫోకస్ చేశారు. క్రీస్తులో ఉన్న హ్యుమానిటీ, డివినిటీ, ఎంత దేవుడు ఎంత మనిషి అని ఈ యొక్క బోధలు వచ్చినాయి. కాబట్టి దానికి ప్రతిస్పందించు ఒక క్రీడ వచ్చింది. అప్పుడు ఆ క్రీడలో పరిశుద్ధాత్మ గురించి పెద్దగా ఉండదు, క్రీస్తు గురించి ఉన్నంత ఉండదు. అది కూడా ప్రతిస్పందనే. అర్థమైంది కదండి. సో ప్రతి క్రీడు, ప్రతి కన్ఫెషన్ అనేది ఒక పరిస్థితికి ప్రతిస్పందన. చివరి 2 వారాల్లో నేను మన బర్మాన్ కన్ఫెషన్ గురించి అది మాట్లాడతాను. అది మాట్లాడినప్పుడు కన్ఫెసింగ్ చర్చ్ నుండి వచ్చిందండి. చర్చ్ పేరే కన్ఫెసింగ్ చర్చ్. 2వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. హిట్లర్ అయ్యాడు, ప్రీమియర్ అయ్యాడు. అంటే హిట్లర్ కూడా ఎవల్యూషన్ ఉంది. పూర్తి అధికారం పొందిన తర్వాత అన్నాడు, నేనే నమ్మను అన్నాడు. నన్నే నమ్మండి, నేను చెప్పిందే సత్యం. పాద్రులు, బిషపులు కూడా నేను చెప్పింది చెప్పండి అన్నాడు. ఇంకా వాడే పెద్ద బిషప్ చెప్పలేదు, కానీ వాడే అయిపోయాడు.
అప్పుడు కన్ఫెసింగ్ చర్చ్ రెస్పాండెడ్ టు దట్. Hmm. మా ప్రభువు వేరు అన్నారు. అది క్రీస్తు. మా ప్రభు ఎవరంటే క్రీస్తు. Wow. సో దే వర్ రెస్పాండింగ్ టు ఏ కాంటెక్స్ట్. Hmm. ఆ టైంలోనే బాన్హాఫర్ ఉంటారండి. అవునండి, బాన్హాఫర్ లీడర్షిప్ తోనే వచ్చిన ఈ కన్ఫెషన్ అండి. బర్మన్, యూఆర్ రైట్ అండి. ఇలాంటిది ప్రతిది కూడా ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ కాంటెక్స్ట్. Yes. అందుకని అంటాను, ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటే తప్ప ఈ కన్ఫెషన్స్ అర్థం కాదు. Hmm. రెండు, ఆ కాంటెక్స్ట్ లో ఉన్న కన్ఫెషన్స్ తీసుకొచ్చి నేను ఎవరి నెత్తి మీద రుద్దను. Hmm. ఎందుకంటే మన కాంటెక్స్ట్ వేరు. అర్థమైంది కదండి. Yes. ఎవరో కాల్విన్, ఎవరో లూథరు, ఎవరో అర్మేనియస్, వాళ్ళు దే హ్యాడ్ దేర్ ఓన్ కన్ఫెషన్స్ వాళ్ళ కమ్యూనిటీస్ లో. Hmm. అఫ్ కోర్స్ అర్మేనియస్ మే నాట్ హ్యావ్ హ్యాడ్, బట్ అర్థమైంది కదండి. అవి తీసుకొచ్చి ఈ రోజు జాన్ క్రిస్టాఫర్ గారి మీద తీసుకొచ్చి, ఇదిగో ఇది ఇటర్నల్లీ అఫర్మ్డ్ కన్ఫెషన్ అని చెప్పేసి, ఇన్ఫాలిబుల్ కన్ఫెషన్ అని మీ మీద నేను రుద్దకూడదు. ఎందుకంటే దట్ వాస్ ఎ రెస్పాన్స్ టు ఏ కాంటెక్స్ట్. Hmm. వావ్. సో అదండి. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ ఇప్పుడు మీరు ఈ కన్ఫెషన్స్ కాంటెక్స్చువల్ అని అన్నారు కదా, ఐ క్లియర్లీ అండర్స్టూడ్. ఇప్పుడు నిత్య విశ్వాస సూత్రం ఇట్ కేమ్ అప్ బికాస్ ఆఫ్ ఎ క్వశ్చన్ రైజ్డ్ బై సంబడి, జీసస్ క్రైస్ట్ దేవుడా మానవుడా అనేది. ఐ అండర్స్టూడ్. అయితే ఇప్పుడు యూ మేడ్ ఇట్ వెరీ మచ్ క్లియర్ దట్ ఆల్ దీస్ కన్ఫెషన్స్, ఈ యొక్క కన్ఫెషన్స్ అన్ని పరిస్థితులను బట్టి అవి ఉత్పన్నమైనవి, లేకపోతే అవి వెలుగులోకి వచ్చాయి అనేసి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ పరిస్థితుల్లో ఆ కన్ఫెషన్ ఉంది, అది ఇప్పుడు వర్తించదు అని తోచేయడానికి ఉంటుందా? అస్సలు లేదండి. ఓ తోసేస్తే నేను ఎక్కే చెట్టుని వేలు నరుక్కున్నట్టు, Hmm. నేను కూర్చున్న కొమ్మను నేను నరుక్కున్నట్టు. ఎందుకంటే మన వేర్లు అక్కడే. Hmm. అది ఒక్క పరిస్థితికి ప్రతిస్పందన, నా పరిస్థితికి దానికి సంబంధం లేదు అంటే మనం ఇది భూమాకాశం సత్తి లేదని చెప్పినట్టు. Hmm. జేమ్స్ ఎలిషన్ నేను ఎగరగలనని చెప్పేసి ఎగరడానికి ప్రయత్నించినట్టు, నడుము విరగొట్టుకున్నట్టు. Okay. సో బేసికల్ గా ఏంటంటే, ఫర్ అస్ టు గ్రో ఇన్ ఫెయిత్, విశ్వాసంలో పెరగాలంటే భూమి మీద ఉండాలి. Hmm. ఆ వేర్లో నుండి ఆ ప్రాణాన్ని తెచ్చుకోవాలి. ప్రాణంతో ఉండాలంటేనండి. Yeah. సార్ అంటే ఫర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. అంటే ఒక క్లారిటీ కోసం ఇది అడుగుతున్నానండి. యు అవును, మేడ్ అవును. 2 స్టేట్మెంట్స్. ఆ 2 స్టేట్మెంట్స్ ఎలా సింక్ చేస్తారు? అంటే అది ఎలా చేస్తే బావుంటదని. ఒక మాట ఏమన్నారంటే, ఇప్పుడు ఎవరో గతంలో చెప్పిన దాన్ని నేను జాన్ క్రిస్టోఫర్ మీద నేను రుద్దలేను అని అన్నారు. దట్స్ వన్ థింగ్. ఇంకోటేమో ఈ కన్ఫెషన్స్‌ని కాంటెక్స్చువల్‌గా వాడుకున్నప్పుడు కూడా ఇది చారిత్రకంగా మనం అంగీకరించాలి అన్నారు. మరి ఈ రెండాటిని ఎలాగా బ్యాలెన్స్ చేస్తారు? జాన్ క్రిస్టోఫర్ గారు, మిమ్మల్ని మరలా ఉపయోగిస్తున్నాను, ఏమనుకోకండి. No problem. No problem. మీరు విశ్వాసగా ఎదగాలి అంటే ఆ వేర్లు కొమ్మలో ఉండాలి. Hmm. అది రెండు ఏంటంటే, జాన్ క్రిస్టోఫర్ గారు విశ్వాసగా ఉండాలంటే ఆ వేర్లు కొమ్మలో తీసుకొచ్చి ఆయన నెత్తి మీద వేస్తాను అంటే అవి ప్రాణం ఇవ్వవు, ప్రాణం తీస్తాయి. Hmm. అర్థమైంది కదండి. Yes. దట్స్ వేర్ ఏమంటారంటే దేర్ ఇస్ సమ్ స్పేస్ ఫర్ లిబర్టీ. కానీ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో, మీకు ఎదగాలని ఉంటే, Hmm. ఓకే. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారండి, లైవ్ లో చూస్తున్నారు. దే హ్యావ్ అదర్ బెటర్ థింగ్స్ టు డూ. Hmm. ఎదగాలని ఆశ. ఎవరు రోడ్డు మీద వెళ్ళిపోయి ఇదిగో మీకు కన్ఫెషన్స్, క్రీడ్స్ అని నేను చెప్పి రుద్దును, ఇది నమ్మకపోతే మీరు పాపులు నరకాన్ని పోతారని చెప్పను. అది ప్రాణం పోయిదు, ప్రాణం తీస్తుంది.
హ్మ్. థ్యాంక్స్ అండి. ఐ అప్రిషియేట్ యూ ఆస్కింగ్ దట్ క్వెషన్. దట్ రియల్లీ హెల్ప్స్ క్లారిఫై. యెస్. థ్యాంక్ యూ. యాహ్! చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అంటే మీరు ఆహ్, స్ ఈ ఈ క్రీడ్స్ లేక ఈ విశ్వాస ప్రమాణాలు అనేటివి ఒక వ్యక్తి నుండి వచ్చేవి కాదు గానీ, సమాజం నుండి లేక సంఘము కలిసి కూర్చొని ఆహ్, వీటిని చదివి, ధ్యానించి వాటిని అప్లై చేసుకోవడం అనేది మీరు పాయింట్ ఔట్ చేయడం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను అనుకుంటా ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సంఘంలో ఈ ఈ రూట్స్‌కి కనెక్షన్ లేకపోవడం, మళ్ళీ ఏమంటారు ఏకఛత్రాధిపత్యం అంటారు గదా! ఆ విధంగా ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాలు మాత్రమే అనేటువంటి మా అయ్యగారు చెప్పలేదు. మేము రోమన్ స్టడీ చేస్తున్నప్పుడు గూడా ఇది పదే పదే వచ్చింది. ఏమంటే మా అయ్యగారు చెప్పలేదు గాబట్టి మేము ఇలా చెయ్యం. లేకపోతే మా అయ్యగారు ఇది చెప్పారు గాబట్టి మేము ఇదే చేస్తాం. అనేటువంటి పంద ఇప్పుడు సంఘంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చెప్పిన పాయింట్ చాలా చాలా ప్రాముఖ్యం. ప్లీజ్ గో అహెడ్. మీరు యూ కెన్ గెట్ ఇంటు యువర్ ప్రెజెంటేషన్. ఒకటండి మీరు అది చెప్పడం మంచిదండి నాకు. మాకు కన్ఫెషన్స్ లేవు హ్మ్. అని అన్న వాళ్ళు యొక్క కన్ఫెషన్ ఏంటంటే మాకు కన్ఫెషన్ లేదు అనడమే. అదే కన్ఫెషన్ మాకు. యెస్. అది ఒకటి. రెండేంటంటే ఈ గ్లోబల్ కనెక్షన్స్ కోసం తప్పు లేదులేండి. దట్స్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. చాలా చర్చెస్ ఏం చేస్తున్నాయంటే వెబ్‌సైట్‌లు పెడుతున్నాయి. హ్మ్. ఫేస్‌బుక్ పేజ్‌లు పెడతాయి. అప్పుడు వాళ్ళు అడుగుతారు. అది అమెరికా గాని, లేకపోతే ఆస్ట్రేలియా గాని అడుగుతారు. మీ నమ్మకాలు ఏంటని అడుగుతారు. వీళ్ళన్నీ ఏం చేస్తారు, ఆ యొక్క నమ్మకాలన్నీ దేంట్లో పెడుతున్నారంటే వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. హ్మ్. అంటే విశ్వాసం పెరగడానికి కాదు, వెబ్‌సైట్ పెరగడానికి. ఓకే. వ్యూస్ పెరగడానికి. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే అయ్యగారు వచ్చారు, అయ్యగారు చెప్పారు. సంఘంలో ఆదివారం ప్రసంగం చేశారు. అయ్యగారు కొత్తగా ఏం చెప్తలేదు. అది అయ్యగారు ఎక్కడో నేర్చుకున్నది చెప్తున్నారు. రైట్. అర్థమైంది కదండి. సో నేర్చుకున్నది ఎవరి దగ్గర అంటే ఇంకొకరి దగ్గర. ఇంకొకరు నేర్చుకున్నారు. ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి అంటే మా ఏ కన్ఫెషన్స్ కాదన్నాం అక్కడే పుట్టినాయి అన్ని. వైల్ డ్రాయింగ్ ఆ యొక్క చెట్టులో నుండి తీసుకుంటున్నాము, కానీ ఆ చెట్టు కాదంటున్నాం అంతే. వెబ్సైట్లు పెరగడానికి ఉంచుకున్నాం, విశ్వాసానికి కాదు. సో వీ డూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ అండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఏదో కన్ఫెషన్ ఉంది, చెప్పినా చెప్పకపోయినా, రాసిన రాయకపోయినా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇండియన్ కాంటెక్స్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్ లో మేబీ ఎల్స్వేర్ ఆల్సో ఇండిపెండెంట్ చర్చ్ అని చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇండిపెండెంట్ చర్చెస్ అని. అయితే ఆ విధంగా పెట్టుకున్న పేరు పెట్టుకోవచ్చేమో కానీ వాళ్ళ యొక్క విశ్వాస ప్రమాణంలో కానీ వాళ్ళ యొక్క జీవన శైలిలో కానీ ఆ ఇండిపెండెన్సీ అనేది ఉండటానికి వీల్లేదు. అవునండి. నన్ను మాటలో చెప్పాలంటే ఫ్రమ్ హూమ్ ఆర్ యు ఇండిపెండెంట్? ఎవరి నుండి నువ్వు ఇండిపెండెంట్ ఉన్నావు? క్రీస్తు నుండి కాదు. వాట్ ఏ క్వశ్చన్. యా, మన విశ్వాసంలో పితరులు ఉన్నారు. ఏది మోషే, అది అబ్రహాము, మోషే, ఇది ఉన్నా కదా ఈ యొక్క జీనియాలజీ. యా, వాళ్ళ నుండి మనం ఇండిపెండెంట్ కాదు కదా. అవును. మూడేంటంటే మీ యొక్క రక్షణ అంత ఇండిపెండెంట్ అంటే ఇంకా మిగిలిన రక్షణ వాళ్ళతో సంబంధం లేదా? ఇంకా మన వాక్యం మరొకటి చెప్పాల్సిన పని ఏం పట్టింది? ఇండిపెండెంట్ కదా. అంటే ఇప్పుడు నేను వండుకుని నేనే తిన్నట్టు, అది కూడా ఇండిపెండెంట్ కాదు. ఎందుకంటే కాయగూరలు ఎవరో పండించారు. అవును. కాబట్టి ద హోల్ ఐడియా ఆఫ్ ఇండిపెండెంట్ ఈజ్ సచ్ మోడర్న్ థింగ్. మనం అపార్థం చేసుకుని యూజువల్ గా దే యూజ్ ఇట్ టు సే దట్ వి డోంట్ హ్యావ్ ఎ హెడ్ క్వార్టర్స్, ఎ డినామినేషనల్ కనెక్షన్ లేదని మీరు చెప్పినట్టుగానే నిజానికి ఏ సంఘం ఇండిపెండెంట్ సంఘం కాదని నేను నమ్ముతానండి. వేరే ఉంటారు ఎడ్వర్డ్ గారు. అదే సార్, నేను అంటే ఇప్పుడు ఇందాక లెస్లీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ బట్టి
ఏ చర్చ్ దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద అదర్ చర్చెస్ ఈజ్ నాట్ చర్చ్ అన్నప్పుడు నా ఉద్దేశ ప్రకారం ప్రతి చర్చ్ ఆ స్టేట్మెంట్ ని, ప్రతి సంఘం కూడా ఎస్. ఆ స్టేట్మెంట్ ని గ్రహించగలిగితే కనుక స్వయం పరీక్షలోకి వెళ్ళిపోవాలి. నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నది ఏ విషయంలో, నేను ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, నేను మిగిలిన సంఘాలతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అంటే అసలు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాను లేదా అనే ప్రశ్నలోకి వెళ్ళాలి. అవునండి, నిజమేనండి, అవునండి. యు బ్రాట్ ఇన్ ఇది ప్రొఫౌండ్ థింగ్ ఫర్ అస్. దేవునితో ఉన్న కనెక్షన్ అనేది ఇట్స్ మనుషులతో ఉన్న కనెక్షన్తో పుట్టేదేనండి. మిగిలిన సంఘాలతోనూ మన పితరులతోనూ. అది దట్స్ వే ద హిస్టారియన్ ఇన్ మీ కమ్స్ ఇన్ అండి. సంఘ చరిత్ర ఎంత కష్టపడి చదవడం ఎందుకంటే మనకి మన పితరులు మతరులు అది తాతలు ముత్తాతలు మా నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తల్లులు వాళ్ళకి మనకి ఆ సంబంధం ఉంది, మిగిలిన సంఘానికి సంబంధం ఉంది. కానీ అగైన్ ఇది ఈ సెక్షన్ పూర్తి చేయక ముందు ఇంకో మాట చెప్పాలి ఏంటంటే we believe in Christ. There's no independence from it. Yes. కన్ఫెషన్స్ అనేవి క్రీస్తుని ఎలాగ అర్థం చేసుకోవాలనేది సహకరించడానికి. రెండు ఏంటంటే క్రీస్తుని నమ్మితే మన నమ్మకాలు వేరుగా ఉంటాయి, మన బ్రతుకులు వేరుగా ఉంటాయి. వాటిని కన్ఫెషన్స్ క్రోడీకరిస్తాయండి. క్రీస్తుని నమ్మితే మీరు దీన్ని నమ్ముతారని చెప్తాయి అంతే. క్రీస్తుని కాదు, కన్ఫెషన్స్ నమ్మని చెప్పు. అది ఒకటండి. తర్వాత నేను కొన్ని బొమ్మలు పెట్టానండి, చూపిస్తారా మన వాళ్ళు? ఓ షూర్. ఎస్, నాకు బొమ్మలు అంటే ఇష్టం. ఓకే, అది ఫస్ట్ చూపించండి. ఓకే. అది తెలుగు సంఘాల యొక్క కన్ఫెషన్స్ ఉన్నాయని నేను చెప్తాను. అవి ఏంటంటే మనకి అఫ్కోర్స్ నేను మొదటిసారి చర్చి సాగుకు వచ్చినప్పుడు సముద్రం వార్డు మూలపేట తూర్పుగోదావరి జిల్లాలో ఒక లూథరన్ సంఘ నాయకుడు స్థాపించిన బాప్టిస్ట్ చర్చిలో సాయం చేసేవాడినండి మా బావగారికి. అక్కడ ప్రతి ఆదివారం బాప్టిస్ట్ సంఘమే కానీ లేచి ఈ నైసియా క్రీడ్ కానీ అపోజిల్స్ క్రీడ్ కానీ చెప్పువారు. ఎవరు 4-5 సంవత్సరాల కుర్రోడు కూడా చెప్పువాడు. లేచిపోయి అక్కడ చెప్పుకోడు. నాకు అది వచ్చేది కాదు, చూసుకోండి అలాగే వింతకని. అది ఒక రకం అండి. ఏంటంటే ఉన్న నమ్మకాన్ని పదాల్లో పెట్టడము, అది క్రీడ్, అది కన్ఫెషన్. తర్వాత అనుకున్నాను ఏంటి ప్రతి సంఘంలో ఇది లేదని. తర్వాత తెలిసింది కొన్ని సంఘాలు కొన్ని పాటలు ఎప్పుడూ పాడుతుంటారండి. అర్థమైంది కదా? అది వాళ్ళ నమ్మకం. అది ఇప్పుడు నాకు ఉదాహరణ అంటే ఐ డో నాట్ గివ్ దెమ్ ద స్టేటస్ ఆఫ్ కన్ఫెషన్, కానీ మన నమ్మకాలంటూ పదాల్లో ఉంటాయి. నమ్మకం అనేది పదం అనేది నమ్మకానికి అవసరము. ఇప్పుడు నా మనసులో ఉంటుంది, మనసులోకి ఎలా వెళ్తుంది చెప్పండి? పదాలు ఉపయోగిస్తున్నాను. సో బై నేచర్ దీస్ ఆర్ బిలీవ్స్ ఇన్ వర్డ్స్ అండి. Confessions are nothing but our belief that you cannot see but needs to be communicated in words. అది మొదటిదండి. రెండో బొమ్మ, నెక్స్ట్ స్లైడ్. ఇది ఇంపార్టెంట్ అండి. మొదట్లో చెప్పారు కదా, ఇవి విశ్వాస ప్రమాణములు. ప్రమాణం అంటే ఏంటి? కొలిచేది. ఇప్పుడు మనం దేనికైనా సరే కొలవాలి, లేకపోతే మొయ్యలేం. ఇప్పుడు ఎదురుగా ఇంటి ఎదురుగానే ఒక రాయి వేశారు మీరు, ఆ రాయిని నేను కదపాలంటే ఐ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ బిగ్ దట్ ఈస్.
లేకపోతే నేను కాంట్రాక్ట్ పిల్లరు, కాంట్రాక్టర్ రాడు అక్కడికి. వాడికి నేను ఒక ఎస్టిమేట్ ఇవ్వాలి కదా. అవును. అప్పుడు వాడు నాకు ఎస్టిమేట్ ఇస్తాడు, ఇంత బరువు అన్నారు కదా, ఇంత రేట్ ఇమ్మంటాడు. వాడు వచ్చిన తర్వాత బేరం ఆడడం కదా, చేసిన తర్వాత బేరం ఆడం, ముందే బేరం ఆడతాం. లేకపోతే మన ధర పట్టుకుపోతాడు. సో ప్రతిదానికి అనేది ఒక కొలమానం ఉండాలండి, విశ్వాసానికి కూడా కొలమానం ఉండాలి. సో విశ్వాస ప్రమాణాలు అనేవి కొలమానాలు. వీళ్ళు ఎంత దూరం వెళ్ళారు, ఎంత దగ్గరగా ఉన్నారు, వీళ్ళు మనము కలిసి ఒక విశ్వాసంలో ఉండగలమా లేమా, మనం వీళ్ళకి ఎంత దూరంగా ఉండాలి, ఎంత దగ్గరగా ఉండాలని ఆ కొలతలు చెప్పే ఆ కొలమానము విశ్వాస ప్రమాణం అండి. అది రెండోది. మూడో బొమ్మ ఇది కాంపస్. అప్పుడప్పుడు నేను ఎక్కువ వెళ్ళను, నేను మా అబ్బాయి వెళ్తాను, నేను కూడా వెళ్తాను, మా అబ్బాయితో కొండల్లోకి వెళ్తాం హైకింగ్ కి. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, ఒక 2-3 మైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నామో మాకు తెలియదు. అప్పుడు మళ్ళా ఇంకొక ఒరే నాన్న మనం ఇలా వెళ్ళిపోతాం, ఎందుకు దూరం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక డైరెక్షన్ తీసుకుని ఇంకొక 2 మైళ్ళు వెళ్ళి, ఇంకో 2 మైళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము కారు దగ్గరికి రావాలి, ఇంటికి రావాలంటే. కారు ఎక్కడ పార్కింగ్ చేసుకుంటే జ్ఞాపకం ఉండాలి కదా. అప్పుడు మాకు ఆ డైరెక్షన్స్ చూపించేది ఎవరంటే ఈ కొలమానమేనండి, ఈ కాంపస్ అండి. నిజానికి మన సంఘాలకు, మన విశ్వాసులకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు సత్యానికి, విశ్వాసానికి ఉన్నారు, ఎంత లోతుగా ఉన్నారు వీళ్ళకి తెలియడం లేదు. మనకి కాంపస్ లేదు. ఏదో ఆదివారం అయ్యగారు చెప్పింది నమ్మారు, ఏదో తెల్లాయన వచ్చి ఎక్కడో యూట్యూబ్లో చెప్పాడు అది నమ్మారు, ఎవరో వచ్చి స్వస్థత పరిచి రండి మీరు ప్రభు దగ్గర రండి అని చెప్పేసి ఇంకో మాట చెప్పాడు అది నమ్మారు. ఇవన్నీ ఎందుకు నమ్ముతున్నారంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదంటే కాంపస్ లేదు. సో కాంపస్ అనేది అంత అవసరం అండి. అందుకనే కాంపస్ ఉన్నందుకే నేను ఒకటి చెప్తాను, యూజువల్లీ ఐ మెజర్ పీపుల్ అండ్ ఐ సీ ద డైరెక్షన్. మీరు ఎవరన్నా నన్ను కలిసి 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత 6వ నిమిషం మీరు చెప్పిపోయి నాకు తెలుసు, ఎందుకంటే యూ డూ హ్యావ్ ఎ డైరెక్షన్ దట్ యూ డు నాట్ నో. బట్ యూ నీడ్ టు నో వేర్ ఇన్ ద ఫెయిత్ ఆర్ యూ లొకేటెడ్. ఆ డైరెక్షన్ చెప్పేది కాంపస్. అది కన్ఫెషన్స్ అని చెప్తానండి, క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ అని చెప్తానండి. ఓకే. నెక్స్ట్ బొమ్మ ఫెన్సెస్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఫెన్సెస్ అవసరం. ఇప్పుడు ఒక వ్యక్తిని కలిశాను, వాడు అంటాడు ముగ్గురు కాదు ఒక్కడే దేవుడు అంటాడు. అయ్యగారు మా దగ్గరికి వచ్చి ప్రసంగం చేయమంటాడు. నేను అంటాను మంచిదేనండి, కానీ రాలేను, వచ్చినా నేను నమ్మింది చెప్తాను అంటాను. అర్థమైంది కదండి. అంటే నాకు ఏం తెలిసింది అప్పుడు, వాడికి నాకు మధ్యన ఒక ఫెన్స్ ఉంది, నేను వెళ్తే తనకి ఇబ్బంది. అర్థమైంది కదండి. వెళ్ళి నాకు ఇబ్బంది, 1 గంట వేస్ట్. సో దిస్ కన్ఫెషన్స్ పుట్టినాయి ఎందుకంటే ఇదిగో మన యొక్క సమాజానికి, మన సంఘానికి ఈ నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నారు వాళ్ళ నమ్మకాలు వేరు, ఆ నమ్మకాలు వేరు. ఆ విషయంలో మట్టుకు నేనేమంటానంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను నేను. వాళ్ళ నమ్మకాలు వేరు. ఆ రోజుల్లో ఏమనేవారంటే వాళ్ళ నమ్మకాలు అబద్ధ నమ్మకాలు అనేవారు. అర్థం కదండి. కానీ వాళ్ళకి మనకి మధ్యన ఏముండాలి, ఒక ఫెన్స్ ఉండాలి. ఎందుకంటే లేకపోతే మాటికి వెళ్ళి ఆ యొక్క తోటలో మీరు నీళ్ళేస్తారు, ఆ పొలంలో మీరు యొక్క నీళ్ళేస్తారు, లేకపోతే
ఆ యొక్క పొలంలో ఉన్న నీళ్ళు మీ పొలంలో తెచ్చుకుంటారు. కాబట్టి మీ మధ్యన ఏముండాలంటే ఈ ఫెన్స్ ఉండాలని చెప్పేసి అది ఒకటండి. కన్ఫెషన్స్ అనేది ఆ ఫెన్సెస్ని కలిగిస్తాయి. ఫెన్సెస్ ఉంటే నష్టం ఉంది, లాభం ఉంది. ఫెన్సెస్ ఉంటే నష్టం ఏంటంటే, లెట్ అస్ సే మా మేనత్త కొడుకు నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. క్రిస్మస్కి కలిసి తింటాం, దానికి ఫెన్సులు లేవు. విన్నారా? కలిసి తిన్నాక ఫెన్సులు ఏముందండి, వేరే వేరే ప్లేట్లు బిర్యానీ మటన్ వేసుకున్నాము తిన్నాము, దాంట్లో ఫెన్సులు లేవు. కానీ కూర్చున్నప్పుడు నా విశ్వాసం వాడి విశ్వాసం వేరు. వాడి గుడికి నాకు వచ్చి కూర్చున్నా, నేను వాడి గుడికి వెళ్ళినా, వాళ్ళ యొక్క సంఘ సభ్యత్వం నేను తీసుకోను, నా యొక్క సంఘ సభ్యత్వం వాడు తీసుకోడు. ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది కానీ ఫెన్స్గా ఉంటుంది. అర్థమైంది కదండి? సో తిని దగ్గర ఫెన్స్ కాదు, అది విశ్వాసం దగ్గర ఫెన్స్. ఫెన్స్ ఉంటే ఇంకో లాభం ఉంది. లాభం ఏంటంటే, ఎక్కడో గానా దేశంలో ఎవరో నన్ను ఒకరు పిలిచారు, ప్రసంగం చేయమన్నారు అనుకుందాం. అప్పుడు నేను చూస్తాను, నేను వాళ్ళకి ఎలా ఉపయోగపడతానని అడుగుతాను, మీ నమ్మకాలు ఏంటని. అంటే స్నేహితులుగా ఉంటాం, నమ్మకాలు ఒకటైనా ఉండకపోయినా, కానీ నేను ఇంత ఖర్చు పెట్టి నా దేశం వెళ్ళానంటే వాళ్ళ నమ్మకాలు నా నమ్మకాలు ఒకటే కాదా? రెండే ఏంటంటే, నేను వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటానా లేనా. అర్థమైంది కదండి? 3 ఆశీర్వాదకరంగా ఉండుతాను, ఉపయోగపడతాను. వాళ్ళు నేను ఒక నమ్మకం కలిగి ఉన్నాము. 1 మొదటి క్రీస్తు, 2 మిగిలిన నమ్మకాలు కూడా ఒకటైనవి. సో వాళ్ళు కూడా ఈ ఫెన్స్ లో భాగమే. అర్థమైంది కదండి? సో ఫెన్స్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. అది టూ ఎడ్జ్ స్వర్డ్. తర్వాత నెక్స్ట్ బొమ్మ అండి, అద్దాలు. అది కొద్దిగో అద్దాలు ఎందుకంటే, మొదట్లోని అయ్యగారు అడిగారు, ఎడ్వర్డ్ గారు, వాక్యము చదివినప్పుడు ప్రతి ఒక్కరు ఏదో అద్దాలతో వస్తాం. మనం ఒప్పుకున్నా లేకపోయినా ఐ రీడ్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్ అంటాం. వాక్యాన్ని వాకింగ్ అని చదువుతున్నాం అంటాం, కానీ వెళ్ళినప్పుడు మన కంటితో వెళ్తున్నాం. మన కళ్ళు వాక్యం కాదు, మన మనసుతో వెళ్తున్నాం. అది వాక్యం కాదు. మన మనసు అనేది ఒక కల్చర్ నుండి వచ్చింది, అది వాక్యం కాదు, ఇన్ఫాలిబుల్ కాదు. అర్థమైంది కదండి? ఈ కల్చర్లో అన్ని రకాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. అందులో ఆత్మదేవుడు పనిచేశాడు, దురాత్మ పనిచేస్తుంది. సో వాక్యానికి వెళ్ళినప్పుడు వాక్యానికి అర్థం చేసుకోవడానికి మనకి ఎయిడ్స్ అంటూ ఉంటాయి. అందుకనే ఈ కాల్విన్ ఏమంటాడంటే, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కన్ఫెషన్స్ కలద్దాలు లాంటివి అంటాడండి. కలద్దాలు ప్రతి ఒక్కరు వేసుకుంటాం, ఒప్పుకున్నా లేకపోయినా. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి కొన్ని వాక్యాలు ఒకలాగే అర్థమవుతాయి, వేరుగా అర్థం కావు. అవి నాకు వేరుగా అర్థం అవుతాయి, ఎందుకంటే వాళ్ళు వేసుకున్న కలద్దాలు వేరు, నేను వేసుకున్న కలద్దాలు వేరు. కానీ అందరికీ ఒక కలద్దం ఉండడం మంచిది సంఘంలో. అవే కన్ఫెషన్స్. సో ఏమంటారు? మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇందులో నుండి? లేకపోతే ఇంకో మాట చెప్తానండి, ఇంకో నెక్స్ట్ బొమ్మ. ఇవన్నీ ఎందుకంటే, నా ఎడ్వర్డ్ గారు మంచి అది టేక్ ఆఫ్. అది నిజానికి ఎఫ్ఎస్సీఎల్ రాసిన పత్రికలో ఐక్యత గురించి మాట్లాడి, ఇంకా ముందుకెళ్ళినప్పుడు గిఫ్ట్స్ గురించి, వరాల గురించి, బహుమానాల గురించి మాట్లాడతాడు. రాసి అంతా అయిన తర్వాత అంటాడు, ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకంటే, అర్థమైంది కదండి? ఎందుకంటే మీరు క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి ఎదగడానికి. ఇప్పుడు ఈ కలద్దాలన్నా, కాంపస్ అన్నా, మెజర్మెంట్స్ అన్నా, ఇవన్నీ ఫెన్సెస్ అన్నా,
ఇవన్నీ ఎందుకు ఉపయోగపడాలంటే విశ్వాసులను సంఘాలను పడగొట్టడం కాదు, ఇవి కట్టడానికే. బేసికల్గా తాపి పెట్టుకుని సిమెంట్ పక్కన పెట్టుకుని ఈ ఇటుకలన్నీ పెట్టుకుని దేవుడు సంఘాలను కానీ సేవకులను కానీ వేదాంతులు థియాలజియన్స్ కానీ హిస్టారియన్లు కానీ కన్ఫెషన్స్ ఇచ్చి క్రీడ్స్ ఇచ్చి కామెంటరీస్ ఇచ్చి థియాలజీస్ ఇచ్చి డాక్టరీన్స్ ఇచ్చి మనం ముఖ్యంగా అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది బేసు బైబిల్ ఇచ్చింది. ఎందుకంటే మనం సంఘంగా క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి పరిపక్వం చెందడానికి అది కారణం అని చెప్తానండి. మిమ్మల్ని నేను ప్రశ్న అడగడం లేదు, నేనే చెప్పేశాను. నేను మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? విలియమ్స్ గారు, అంటే మీరు ఈ క్రీడ్స్ కన్ఫెషన్స్కి అంటే అది మన జీవితంలో ఎలాంటి పాత్రను పోషిస్తుందో అన్నారు కదా. ఇవి మనం కలద్దాలు అని అన్నారు కదా. ఇప్పుడు ఈ కన్ఫెషన్స్కి అంటే వాళ్ళు ఫార్ములేట్ చేసినప్పుడు వేరు వేరు కళ్ళద్దాలతో వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఏకత్వంలోకి ఎలా వచ్చి ఉంటారు? అక్కడే నేను అయ్యగారు పరిశుద్ధాత్మ కార్యాన్ని చూస్తాను. వెరీ గుడ్. రెండు, వాళ్ళకంటూ పిలిచిన దేవుడు ఒకడు, విమోచించిన క్రీస్తు ఒకడే, పరిశుద్ధాత్మ నడిపింపు, పొందిన బాప్తిసం ఒకటే, ముంచిన చిలకరించిన క్రీస్తు నామానే ఒకటి. తర్వాత ఒకే గోల్, ఒకే గమ్యం. ఇన్ లైఫ్ అండ్ ఇన్ డెత్ వి బిలాంగ్ టు గాడ్. మా క్యాటగిజంలో ఉంటుందండి ఇది. మన అందరి గమ్యం ఏంటంటే బతికినా చచ్చినా దేవునికి చెందాము. అది ఒకటి మనకి గమ్యం అయితే, అది ఒకటి మనకు మూలం అయితే, ఎన్ని అద్దాలున్నా ఎన్ని ఫెన్సెస్ ఉన్నా, అర్థమైంది కదా, they come together with one fence, one building. sorry come again. వాళ్ళు జెరూసలేంలో మీట్ అయినప్పుడు వాళ్ళకి సున్నతి అనేది ఒక గోడ లాంటిది అనుకోవచ్చు కదండి. సో వాళ్ళు వేరు వేరు అభిప్రాయాలతో వచ్చారు. పేతురు మాట్లాడాడు, పౌలు మాట్లాడాడు, బర్నబా మాట్లాడారు. దెన్ ఫైనలీ దే సెడ్ దిస్ ఈజ్ వాట్ వి బిలీవ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వి విల్ యాక్సెప్ట్. సో ఆ విధంగా ఫార్ములేట్ అవుతుంది అంటారు. అవునండి, మీరు మంచి అది ఉదాహరణ. యెరూషలేము కౌన్సిల్ సభ అది కలిసినప్పుడు ఏంటంటే అందరూ దేవుని పిల్లలు అవ్వకూడదా, సున్నత పొందాలా, ఈ రక్షణ అనేది అందరికీ అవైలబుల్గా ఉందా లేదా అని యాకోబు పేతురు, అంటే యాకోబు అనేవాడు నెగోషియేటర్, జేమ్స్ స్టేట్స్ మ్యాన్. ఎందుకంటే యెరూషలేము దేవాలయంలో తనే పెద్ద. పేతురు గౌరవించబడ్డ శిష్యుడు, అపోస్తులుడు అంటాడు, లేదు మన కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఎవరు యూదులు, వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, సున్నతి. పౌలు అన్నాడు, నేనే యూదునే కానీ నా కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అన్యజనులు అందరూ అంటాడు. అక్కడ పరిశుద్ధాత్మతో పాటు ఇంకోటి వచ్చిందండి, నెగోషియేషన్ అనేది ఉంది. నెగోషియేషన్ ఏంటంటే, ఇదిగో ప్రార్థిద్దాము, వాక్యాన్ని చదువుదాము, ఒకరి మాట ఒకరు విందాము, వెలేసుకోవద్దు. పౌలా, నువ్వు చెప్పిన దాంట్లో ఒక అర్థవంతమైనది ఉంది. అవును, దేవుడు మన సొత్తే కాదు, యూదుల సొత్తే కాదు, అందరి సొత్తు దేవుడు అని చెప్పేసి అందరూ దేవుడి సొత్తు అని చెప్పిన తర్వాత ఈ యాకోబు పేతులు ఒక ఫార్ములాకి వచ్చారండి. పౌలు ఏమంటాడంటే, ఇదిగో
నేను అన్ని చోట్లకి వెళ్తాను కదా, అన్ని సంఘాల్లో, అన్ని నగరాల్లో ఉన్న సంఘాలకి మీకు సంబంధం ఉందని చెప్పడానికి ఈ సంఘాలకు వెళ్ళినప్పుడు ఉత్తరాలు రాసినప్పుడు అంటాడు, యెరూషలేములో ఉన్న సంఘము మన సంఘమే అని చెప్పేసి ఇటు ఆర్థికంగాను ప్రార్థనా పూర్వకంగాను వాళ్ళకి సాయం చేయమంటాడు. Yeah. So he established a connection there, a bond, బాంధవ్యం. సో నెగోషియేషన్ జరిగినాయి, బంధాలు పెరిగినాయి. అక్కడ రాజీలకు వచ్చారు, రాజీలకు వచ్చినప్పుడు బంధాలు పెరుగుతాయి, రాజీకి రానప్పుడు గొడవలు పెరుగుతాయి. మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్న ఇది ఏంటంటే మనుషులు దిగి వచ్చినప్పుడు మనుషులు కలుపుతారు, లేదు నేను నా చెట్టు మీద కూర్చుంటానంటే మనుషులు అలా ఉండిపోతారు. మీరు థ్యాంక్స్ అండి, అది సరైన ఉదాహరణ. సార్ మీరు ఇంకొకటి, వెన్ యూ షోడ్ ద ఫెన్స్, అంటే ఈ యొక్క కన్ఫెషన్ ఫెన్స్ లాగా ఉంటది అని చెప్పినప్పుడు ఒక క్లారిటీ మనం అందరికీ ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ఫెన్స్ సంఘానికి మధ్యన కాదు, కానీ విశ్వాసులకి అవిశ్వాసులకి మధ్యన, అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు. am I right? నేను కొంచెం మాడిఫై చేస్తానండి ఆ పదం. యా, ఫెన్స్ అనేది విడగొట్టడానికి కాదు, ఎగ్జాక్ట్లీ, అది గోడ కాదు. ఫెన్స్ అనేది ఏంటంటే, ఇదిగో మీ తోటలో ఉన్న, మీ చేలో ఉన్న నీళ్లు మీ దగ్గర ఉంచుకోండి, నేను తెచ్చుకొని మాకు అవసరం లేదు నేను చెప్పడం. అర్థం కదండి? అవునండి. అలాగని చెప్పి మా అబ్బాయిని పంపిస్తాను, ఒరే మొక్కలు నీళ్ళు ఏమంటే మా పక్కింట్లో వేసాడంటే అది నీళ్ళు వేస్ట్. అదే అండి. సో నిజానికి ఫెన్స్ అనేది డేంజరస్ ఇమేజ్, చాలా డేంజరస్ ఇమేజ్, కానీ అవసరం. ఎందుకంటే నా మాటలు చెప్పాలంటే, ఇప్పుడు మాకు గార్డెన్ ఉంది, పక్కోళ్ళకి గార్డెన్ ఉంది. ఈ ఫెన్స్ అక్కడ కూర్చుని మాదే గార్డెన్, అవతల గార్డెన్ కాదని చెప్పదు. మా గార్డెన్ పెరగడానికి, మా గార్డెన్కి మేము ఉపయోగకరంగా ఉండడానికి కొన్ని హద్దులు అన్నమాట, హద్దులు ఉండాలి. సో ఆ విషయంలోని అందుకనే విశ్వాసులు అవిశ్వాసులు అనే జరుగుతుంది ఏంటంటే, కొంతమంది విశ్వాసులు మిగిలిన విశ్వాసులు అందరినీ అవిశ్వాసులు అంటున్నారు. అది నా భయం. అది ప్రస్తుతానికి అదే కన్ఫెషన్స్ చాలా మటుకే జరిగింది 4వ శతాబ్దంలో నికియా. ఈ కన్ఫెషన్ జరిగినప్పుడు ఏరియస్ యొక్క ఫాలోవర్స్, ఇది పొలిటికల్ థింగ్, బయటకు వచ్చి నిలబడ్డారు, ప్లే కార్డ్స్ పట్టుకుని ధర్నా చేశారు. ఆయన లేని సమయం ఒకప్పుడు ఉంది, ఎవరు? క్రీస్తుకు ముందు దేవుడు ఉన్నాడు అని చెప్పి ప్లే కార్డ్స్ పెట్టారు. నికియాలో ఉన్న కౌన్సిల్ అంతా కాదు, క్రీస్తు దేవుడికి ఒకే వయసు ఉంది, తండ్రికి కుమారుని కూడా ఒకే వయసు అని చెప్పి నికియాకి చెప్తే, అప్పుడు సామ్రాజ్యాధిపతి ఏమన్నాడంటే, ఇదిగో ఇలాగ ధర్నా చేసిన వాళ్ళందరినీ లోన్ పెడేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ చెరసాలలో పెట్టేసాడు. నన్ను అడిగితే హిస్టారియన్ గా నేను ఏం చేస్తానంటే, వాళ్ళు ఎందుకు అలాగే నమ్మారు అని అడుగుతాను. సో దేర్ ఇస్ ఫెన్స్ కి అవతల ఉంటాను నేను, కానీ అవతల వాళ్ళని అవిశ్వాసులు అన్నాను నేను. మీ విశ్వాసం ఏంటి, మీ నమ్మకం ఏంటి, ఎందుకు మీరు నమ్మారు, ఏ వాక్యం మీరు చూశారు? అర్థమైంది కదండి? సో ఈ ఫెన్స్ కి, నేను పెట్టిన ఫెన్స్ కి నేను చిన్న చిన్న ఖండాలు ఉన్నాయి. అవతల చూడటం, అవతలతో మాట్లాడడం, అవతల వినడం. అందుకని అక్కడ నేను గోడ పెట్టలేదు. మన ఇండియాలో ఎక్కువ ఏంటంటే గోడ కడతాం, లేకపోతే తాటేకులు ఇది పెట్టుకోను, రేకులు పెట్టుకోను. మర్చిపోయిన పదం. వి కెనాట్ సీ ద అదర్ సైడ్. నేను పెట్టింది ఏంటంటే, సో దట్ వీ కెన్ హ్యావ్ అవర్ ఇయర్స్ ఓపెన్, వాళ్ళు చెప్పింది కూడా వినడానికి అనమాట. అందుకని చెప్పేసి నేను కన్ఫెషన్స్ చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే
కన్ఫెషన్స్ నమ్మే చెప్పనండి. అవతల వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళది అబద్ధం అని చెప్పబడింది. వాళ్ళకి కూడా నా చెవులు ఇస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడేంటి చాలా మంది అనుకుంటారు ఈడు చెప్పింది అలా అబద్ధం అనుకుంటాడు. అప్పుడు వాళ్ళతో అంటాను, తలుపేసుకోవద్దు, గోడ కట్టొద్దు, మీ ఫెన్స్ని అలా ఫెన్స్గా ఉంచి నేను చెప్పేది వినండి అంటాను. సో ఐ యా కెన్ బి ఆన్ ద రైట్ సైడ్, ఐ కెన్ బి ఆన్ ద రాంగ్ సైడ్. అయ్యగారు నేను చెప్పింది పర్లేదంటారా? సూపర్ సార్. సూపర్. అయితే కొంతమంది చాలా ఖచ్చితంగా వాక్యము అని అంటే వాక్యంను నమ్మడము అని అంటే చాలా ఖచ్చితంగా మనము ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని మాట్లాడాలి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది కాంప్రమైజ్ అన్నట్టుగా తీసుకుంటారేమో అని నాకు భయం వేస్తుంది. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, రాజీ పడడం అంటే ఒకటండి. 2, 2, 4 యా 2, 2, 3 చెప్పం కదా. అది ఉంది. 3 అని చెప్పినండి నేను నరకాన్ని పంపించాను అర్జెంటుగా. అర్థమైంది కదండి. అక్కడే ఆ ఫెన్స్ లో ఏముండాలంటే చెవులు ఉండాలి, కళ్ళు ఉండాలి, చూసే మనసు ఉండాలి. అర్థమైంది కదా. అది ఒకటి. వాక్యం ఎస్ అంటే ఎస్, నో అంటే నో. వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మీరు వాక్యంలో ఎస్ అన్న ప్రతిదానికి ఎక్కడో అక్కడ నో కనబడుతుంది. మీరు వాక్యం అంతా చదవండి అంటాను. ఓకే. ఒక వచనం తీసుకొచ్చి ఇది ఎస్ అని దాని మీద ఇంకొక నో అనడం. ఎందుకంటే ఇటు ఆమోస్ చెప్పింది వేరు అవ్వచ్చు, హబక్కు చెప్పింది వేరు అవ్వచ్చు, లూకా చెప్పింది ఒకటి అవ్వచ్చు, మాకు చెప్పింది స్లైట్ గా డిఫరెంట్ అవ్వచ్చు. అర్థమైంది కదండి. సో ఈ అన్నిటికీ మూలం ఎవరంటే మొదటిది సువార్త, క్రీస్తు చెప్పిన సువార్త. ఓకే. దట్స్ ద బేస్. వాక్యాల్లో వచనాలు తీసుకురావడం కాదు. ఫేవరెట్ వచనాలు మేము ఏమంటాం, చెరీ పికింగ్ అంటాం. నచ్చిన వచనాలను తీసుకుని ఇంకొకరి మీద వేసేసి అబద్ధ ప్రవక్త అనడం, ఇంకొకరి మీద వేసేసి ఇది అవిశ్వాసం అనడం, అది కాదు. టేక్ ఇట్ యాజ్ ఎ హోల్. వాక్యం అంతా చదవండి. వాక్యాల వచనాలు ఎదురైనప్పుడు వెళ్ళాల్సింది ఎవరి దగ్గర కంటే క్రీస్తు చెప్పిన ఆ సువార్త ఉంది కదా. అఫ్కోర్స్ ఆ సువార్త మనం ఎవరి ద్వారా విన్నాము? మత్తయి ద్వారా విన్నాము, లూకా ద్వారా విన్నాము, మార్కు, యోహాను, పౌలు, వీరందరి లెన్సెస్ నుండి చూసాం. కానీ దేర్ ఈస్ సంథింగ్ కామన్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు చెప్పిన సువార్తకి నేను చెప్పే నా యొక్క జడ్జిమెంట్, తీర్పులు ఉన్నాయి కదా, జేమ్స్ టారెంట్ తీర్పులు ఉన్నాయి కదా. నాకు సరైన కొలమానము కాంపోస్ ఏదంటే అదేనండి. నేను ఈరోజు మీకు చెప్పింది క్రీస్తు చెప్పిన దానికి ఎంత దగ్గర ఎంత దూరం, దాన్ని బట్టి మెజర్ చేయండి. ఎక్కడో బైబిల్లో ఒక వచనాన్ని తీసుకురాదు. ఆ తర్వాత మూడోది ఏంటంటే మూడో మెట్టు అఫ్ కోర్స్ సున్నము కొట్టు సమాధులు నేను అంటాను. అర్థాను కదా. ఏది బ్రూడ్ ఆఫ్ వైఫర్స్, సర్ప సంతానమా, సువార్తలో నుండి ఎవరు మన బాప్టిస్ట్ యోహాను, యేసయ్య కూడా కొంచెం గట్టిగానే పలుకుతాను. పలికినప్పుడు మట్టికి అక్కడ ఒక బేస్ ఉందండి, ప్రేమ. ఇంత చారిటీ అన్నాను కదా, that is the key in everything. Let there be కరుణ, కనికరము, ప్రేమ. ఇంకో మాట నా మాట కలుపుతాను, ట్రేడ్ మార్క్, మర్యాద. అవి లేకుండా మేము నిజమైన ప్రవక్తలను, మేము నమ్మింది కరెక్ట్ అన్న వాళ్ళు ఎవరైనా సరే నేను మాట చెప్తాను ప్రేమతో, వాళ్ళు కరెక్ట్ కాదు. అది కూడా ప్రేమతోనే చెప్తారు. ఎందుకంటే వాక్యాలు వారికి సరిగా అర్థం అవ్వచ్చు, వాక్యం ఖచ్చితంగా చెప్పొచ్చు,
కానీ వాళ్ళలో క్రీస్తు ప్రేమ లేదు. హ్మ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సార్ జేమ్స్ గారు అంటే చెప్పండి. కొంతమంది టాలరెన్స్ గురించి వాటి గురించి రేజ్ చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు ఈ మిషనరీస్‌గా వేరు వేరు కల్చర్స్‌లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు బహుభార్యాతత్వం కొన్ని కల్చర్స్‌లో ఉన్నది. తర్వాత ఇలాంటి కల్చర్స్‌లోకి వెళ్ళినప్పుడు వెన్ దే వర్ టేకింగ్ ద గాస్పెల్ దేర్ సువార్తను అక్కడికి తీసుకెళ్తా ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ రెండాట్ల మధ్యన వస్తది. క్రీడ్స్‌కి, కాంటెక్స్చువలైజేషన్‌కి. సో, అలాంటప్పుడు హౌ డు వి టేక్ ఇట్? అంటే మనము కాంటెక్స్చువలైజేషన్ వాళ్ళకి సువార్త అందించాలి అనే ప్రక్రియలో ఎక్కడి దాకా వెళ్ళగలుగుతాం? క్యాన్ వి గెట్ రిడ్ ఆఫ్ క్రీడ్స్? లేకపోతే క్రీడే ప్రాముఖ్యం అనుకోని సువార్త చెప్పలేకపోతుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఒక కల్చర్ నుండి మరొక కల్చర్‌కి వచ్చినప్పుడు ఎప్పుడూ ఎదురయ్యేదే. అది ప్రతి క్రైస్తవులకు ఎదురయ్యేది. ఎందుకంటే మనం 2 ప్రపంచాలకు చెందాం. హ్మ్. లెట్ అస్ సే తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని ఉన్నాము. మనం 2 లోకాలకు చెందాం. ఇటు సువార్త లోకం. ఇటు మన సంస్కృతి లోకం. అర్థమైంది కదండీ! మన తెలుగు లోకం, మన సమాజం. ఈ సువార్తని మన జీవితాల్లో, మన కల్చర్‌లో జీవించాలంటే పొరపాటున మీ ఇంటికి ఎవరింటికన్నా నన్ను పెళ్ళికి పిలిస్తే నేను బాప్తిస్ట్ ఇచ్చి యోహాన్‌లాగా తోలు కట్టుకొని రాలేను. అర్థమైంది కదా! నన్ను రానివ్వరు మీరు. యూ బిలాంగ్ టు డిఫరెంట్ కల్చర్. అప్పుడు క్రీస్తులాగా వచ్చి నేను అక్కడ ఏది మీ దగ్గర ఉన్న నీళ్లను ద్రాక్షరసంగా మార్చను. అర్థమైందా? అది డిఫరెంట్ కల్చర్. అది సువార్త. సువార్తకి కల్చర్‌కి మధ్యన సహనం ఉంది కదా! రిస్క్ ఎప్పుడంటే సువార్త కంటూ ఒక కల్చర్ లేదనుకున్నప్పుడు రిస్క్ అండి. మనం పట్టుకొచ్చిన సువార్త ఉంది కదా! ఇప్పుడు తెల్లోళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అన్నారు కులం తప్పు అన్నారు. లేకపోతే ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పు అన్నారు. నేను 2, 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఎగ్జాంపుల్ చెప్తే లేదు. లేదు ధనాన్ని అపేక్షించకూడదు అన్నారు. లెట్స్ సే వాళ్ళు కూడా అపేక్షించారులేండి. అది వేరే విషయాలు కానీ దే బ్రాట్ ఇన్ ఎ గాస్పెల్ ఏ సువార్త తీసుకొచ్చి అనుకున్నది ఏంటంటే ఆ సువార్తకి ఈ కల్చర్ అనేది లేదనుకున్నారు. ఆ సువార్త ఏ కల్చర్‌లో ఉన్నా అలాగే ఉండిపోతే చాలు అనుకున్నారు. అది ప్రమాదం అండి. 2 మన కల్చర్ సువార్త చేయకూడదు. మన సంఘాల్లో సమస్య ఏంటంటే మన కల్చర్ నుండి కొన్ని సంఘాల్లో ఏ వారం వాక్యం చెప్పినా స్వస్థత గురించే చెప్తారు. కొన్ని సంఘాల్లో మొదటి పాయింట్ సంపద, రెండో పాయింట్ స్వస్థత, మూడో పాయింట్ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి ఉద్యోగం, తర్వాత ఆమేన్. అంటే మన అవసరాలు. వీళ్ళు ఆ రోజునేమో అప్పుడప్పుడు దేవుడి ప్రేమ గురించి చెప్తారు. అమ్మాయికి సంబంధం వచ్చింది. కులం వేరు. వెంటనే ఆలోచిస్తారు. మనమంతా సోదరులు ఉంటాము, సహోదరులు ఉంటాము, క్రీస్తులో ఒకటి ఉంటాము. మళ్ళీ అక్కడ ఏమొచ్చింది? కులం సువార్త అయింది. సో ఒక్కోసారి ఏం చేస్తామంటే సువార్తలో ఉన్న సంస్కృతిని మర్చిపోతాము. అది ఒక ఎక్స్ట్రీము. రెండేంటంటే సంస్కృతిని సువార్తని చేస్తాము. అలాగని దాన్ని సహించగలమా, దీన్ని సహించగలమా? నన్ను అడిగితే అక్కడ సత్యానికి ప్రారంభం ఏంటంటే దేవుని ప్రేమేనండి. నీకున్న సత్యంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు? దట్స్ ద లిట్మస్ టెస్ట్. నీవు నమ్మిన దాంతో నీవు కట్టాలనుకుంటున్నావా, పడగొట్టాలనుకుంటున్నావా, ప్రాణం పోయాలనుకుంటున్నావా, ప్రాణం తీయాలనుకుంటున్నావా,
దేవుని వైపు మళ్ళించాలనుకుంటున్నావా, దేవునికి దూరం చేయాలనుకుంటున్నావా, హ్మ్. లేకపోతే నీకున్న సత్యంతో నీవే దేవుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఓకే. ఇది కరోనా సమయంలో చాలా చూసాం. అది విజిబిలిటీ, ఫేస్బుక్, యూట్యూబ్, పుల్పీట్లు. హ్మ్. ఇది ఒక్కసారి ఏంటంటే మనమే దేవుళ్ళం, హ్మ్. మన సత్యమే దైవం, హ్మ్. మనం నమ్మిన విశ్వాసమే దైవం అయిపోతుంది. ఆ విషయంలో మటుకి నాకు బేస్ లైన్ దేవుని ప్రేమేనండి. హ్మ్. యాహ్! అంటే మనం ఇలాగ స్టేట్మెంట్ చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు మనము ప్రేమ, సత్యం ఈ 2 కలిగి ఉన్నప్పుడు ఈ రెంటి మిళితముతో ఇతరులను బ్రతికించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం. ఇతరులను అవునండి. బ్రతికించటానికి. అవసరమైతే సత్యం కోసం మనం త్యాగం అవుతాం గాని ఇతరులను చంపం. అదే కదండి. అది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం శరీరధారి అయ్యెను. చంపడానికి కాదు, చావడానికి. హ్మ్. హ్మ్. మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఒకటేంటంటే శరీరధారి అయ్యాను కానీ మనిషిలాగా పాపాన్ని ధరించుకోలేదు. హ్మ్. హ్మ్. అక్కడ ఫెన్స్ పెట్టుకున్నా. యాహ్! పెళ్ళిళ్ళకెళ్ళాడు, చావులకెళ్ళాడు, హ్మ్. భోంచేశాడు, భోజనం పెట్టాడు. హ్మ్. అబ్బా! మనకలాగా అన్ని రీతిలుగాను శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు. అక్కడ ఫెన్స్ ఉంది. హ్మ్. పాపము చేయలేదు. అమేజింగ్. అక్కడే ఫ్రెండ్స్ అనేది అది వి డోంట్ బికమ్ ఇండిఫరెంట్. హ్మ్. నాకు సంబంధం లేదు, నాకు అర్థం కాదు, నేను దాన్ని కానీ వి రిమైన్ డిఫరెంట్. అక్కడ ఫెన్సెస్ అవసరం అండి. యాహ్! థ్యాంక్స్ అండి. అది ఇమేజ్ ఫ్రమ్ ఇన్కార్నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్చ్ విచ్ వన్. యాహ్! ఆహ్, సుధాకర్ గారు ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటారు. అంటే ఈ మిసియాలజీ అండ్ థియాలజీ ఇవి రెండిటికి కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు థియాలజీ షుడ్ ప్రిసీడ్ మిసియాలజీ అని. మీరేమంటారు? అంటే అది మిషియాలజీ, థియాలజీ యొక్క తేడాలు డిబేట్ అని చూసారు. హ్మ్. దానికి మళ్ళీ ఒక గంట కూర్చోవలసి వస్తుంది. రెండేంటంటే సుధాకర్ గారి యొక్క మిషియాలజీ నిర్వచనం నాకు తెలియదు. ఓకే. అది వేరే అవ్వచ్చు. హుహు. ఆయన థియాలజీ అన్నప్పుడు ఆయన మనసులో ఉన్నది ఏదో నాకు తెలియదండి. సో ఆయన యొక్క ఆ స్టేట్మెంట్ ని ఆయన నిర్వచనాలు లేకుండా నేను అసెస్ చేయకూడదు. ఓకే. అది ఆయనకి గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. ఓకే. అర్థమైంది కదండి. యాహ్! సో ఆఫ్ కోర్స్ మిషియాలజిస్ట్ అడిగితే దట్స్ ద బిగినింగ్ అంటారు. హ్మ్. రైట్ నేను ఒప్పుకుంటాను, నేను అంటాను. థియాలజియన్స్ అయితే లేదు క్రీస్తు గురించి అవగాహనతోనే వస్తుంది ఇదని చెప్తారు. హ్మ్. ఓకే, గుడ్, అది కూడా ఒప్పుకుంటాను. మీరేమంటారంటే ఇంకో క్లాస్ ఎప్పుడు తీసుకుందాము. అర్థమైంది కదండి. దట్స్ వేర్ ఐ థింక్ ఐ జస్ట్ ఐ రెస్పెక్ట్ You leave it there. Yes. దేర్ డెఫినిషన్. You appreciate that. So, finally, what is the ultimate purpose of these creeds and confessions? What does upbuilding of the church mean? మీరు ఇచ్చిన ఫ్రేమ్వర్క్లో చెప్తాను. ఏది కాదు చెప్తాను. ఓకే. గుడికి వెళ్ళాను, 100 రూపాయలు వేసాను, మొక్కున్నాను, పని అయిపోయింది, అది కాదు. మీ పని అవ్వాలి, అవసరం లేదు. ఆయన సమస్య కాదు, మీ పని అవ్వాలి. నేను మంచం మీద పడ్డాను, దేవుడా నేను మీ స్వస్థత కాలకు వచ్చి 1000 రూపాయలు వేస్తాను ఆ హుండీలోని, నా కరోనా తగ్గిపోయింది, అది అవసరం, ఆరోగ్యం అవసరం, కానీ అదే కాదు. అర్థమైంది కదా.
కొంతమంది అంటారు ఇప్పుడు ఎలాగో బతుకు బాగాలేదు, బతికిన తర్వాత చచ్చిపోయిన తర్వాత బతుకు బాగుంటది, ఆ గ్యారంటీ కోసం ప్రేర్ చేస్తున్నానని కొంతమంది అంటారు. హ్మ్. అర్థమైంది కదండి. అది మీ సంతోషం, ఓకే, కానీ అది కూడా కాదు. ఇది సంఘము ఎదుగుట. హుహు. అర్థమైంది కదండి. ఇది మీరు ఒక్కరుగా వ్యక్తులు ఎదుగుట కాదు, సంఘముగా ఎదుగుట. సంఘం ఎంత పెద్దది? ఇది దేవుని ఇల్లు చాలా పెద్దది. యాహ్! యూనివర్సల్. యూనివర్స్. ఇది ఎంత వయసు? హ్మ్. చాలా వయసు. నన్ను అడిగితే 2000 సంవత్సరాలు కాదు, దానికి అబ్రాహాం ఇంకా పితరులు ఉన్నారు. అవును. అర్థమైంది కదండి. హ్మ్. సో ఇది సంఘం. ఈ సంఘం ఎదగాలంటే దీనికంటూ ఒక గోల్ ఉండాలి. హ్మ్. గోల్ ఏంటంటే ఇప్పుడు కట్టినప్పుడు ఉంటది కదండి, మన ఇల్లుకి ప్లాన్ ఇస్తాం, మాస్టర్ ప్లాన్ ఇలాగ ఉండాలంటాం కదా. అలాగే దేవుడు మనకు మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. బ్లూ ప్రింట్ అంటారు కదండి, అది బ్లూ ప్రింటే అవును. కదా. హ్మ్. బ్లూ ప్రింట్. మన బ్లూ ప్రింట్ ఎవరంటే క్రీస్తు. హ్మ్. సంఘం క్రీస్తులాగా అవ్వడానికి అంటాడండి. హ్మ్. ఆ విషయంలో నీకు ఒక మాట ఏంటంటే ఆ విశ్వాసిత, నిరీక్షణ, ప్రేమ, త్రీ వర్డ్స్ పౌలు తీసుకొస్తాడు. మొదటిది ఏంటంటే ప్రేమలో పెరగడం. హ్మ్. 2 నిరీక్షణలో నిలకడగా ఉండడం. అది నేను హాస్పిటల్లో మనుషులు కలిసేవాడిని అండి. తర్వాత నేను చెరసాలలో కూడా పనిచేశాను. హౌ డు ఐ నో దట్ సంబడి ఈస్ స్ట్రాంగ్ ఇన్ దే బిలీఫ్? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏ దిక్కు చూడాలో వాళ్ళకి తెలుసు, హ్మ్. ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకి తెలుసు, ఎవరిని చూడాలో వాళ్ళకి తెలుసు. సో ఒక మాటలో చెప్పాలంటే మనం నమ్మిన చెప్పే డాక్టరీన్స్, చెప్పే కన్ఫెషన్స్, చెప్పే క్రీడ్స్లో అవి ఎప్పుడు టెస్ట్ అవుతాయంటే ఇలాంటి సమయాల్లో హ్మ్. టెస్ట్ అవుతాయి. అవి మనలో నిరీక్షణ పెంచుతున్నాయా, నిరీక్షణ తీసేస్తున్నాయా? Amen. మూడండి. విశ్వాస్యత. అది తెలుగు ట్రాన్స్లేషన్ ఏమో విశ్వాసం అన్నారు, మరొక ట్రాన్స్లేషన్ ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. హ్మ్. విశ్వాస్యత. ఫెయిత్ఫుల్నెస్, హోలీనెస్, దే ఆర్ ఎ కైండ్ ఆఫ్ సినినమ్స్ అండి. హ్మ్. ఎవడు ఈ పౌల్కి ఏంటంటే ఈరోజు మిమ్మల్ని మీకేం చెప్పానంటే ఇదిగో ఒకరి జీవితాలు ఒకరు కట్టమని చెప్పాను. హ్మ్. మధ్యాహ్నం నేను ఆఫీస్కి వెళ్ళి ఒక జీవితాన్ని పడగొట్టాను. హ్మ్. అంటే నేను చెప్పిన దానికి చేసిన దానికి ఏమీ లేదండి, పొంతన లేదు. పోలిక లేదు, సంబంధం లేదు, పొంతన లేదు. పొంతలేదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో నాకు విశ్వాస్యత అంటే ఏంటంటే మనం నమ్మిన నమ్మకం, మన వైఖరులకి మన యొక్క నమ్మకానికి పొంతన ఉందా లేదా, హ్మ్. ఆ బంధం ఉందా లేదా, కన్సిస్టెన్సీ ఉందా లేదా, నిలకడగా ఉందా లేదా. సో ఒక విశ్వాసాన్ని నేను ఎలా టెస్ట్ చేస్తానంటే సత్యాన్ని ఎంత ఖచ్చితంగా నమ్మారని కాదు, హ్మ్. ఆ సత్యము ఆ చెట్టులో ఎలాగ ఫలాలుగా వస్తుంది. యెస్. ఆ చెట్టు రకాన్ని నేను ఆ చెట్టుని చూసి కానీ, వేలుని చూసి కానీ, కొమ్మని కానీ చూసి చెప్పనండి, ఆ ఫలాన్ని చూసి చెప్తాను. సో అదే విశ్వాసత నాకంటే. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పానండి. చాలా బాగా చెప్పారు. యాహ్! యెస్ అండి. చాలా చాలా
ఎలివేటింగ్ టైమ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ this is what is missing in the church today, especially in the popular churchలో ఈ అండర్స్టాండింగ్ అనేది మిస్ అవుతా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అసలు విశ్వాస ప్రమాణాల యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటిని అర్థం చేసుకోవడం ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది సంపూర్ణంగా మరుగైపోతూ ఉన్నటువంటి దినాలలో ఉన్నాం. అవేదో అంటే అవి చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది చేసిన కామెంట్స్ నేను విన్నాను. ఏంటనంటే బుక్కుల్లో రాసుకొని కంఠస్థం చేసి చెప్తారు అని కామెంట్ చేయడం కూడా విన్నాం. అది ఎంత అజ్ఞానంతో కూడిన కామెంట్ అనేది అర్థమవుతా ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. I really enjoyed this session. Of course, this is only introduction. చాలామంది డీటెయిల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. బట్ ఆ డీటెయిల్డ్ క్వశ్చన్స్ అన్నిటికీ ముందు సెషన్స్లో జవాబులు ఉంటాయి. సో దయచేసి దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రొడక్షన్ అండ్ యాపటైజర్. సో ఈరోజు వీఆర్ వీఆర్ మేడ్ హంగ్రీ టు రియలీ లుక్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ సెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. విలియమ్స్ గారు మీ ఫైనల్ చెప్తానండి. వచ్చేవారు రావాలనుకున్న వాళ్ళు బడిపంతులు కదా, ఒక హోంవర్క్ ఇస్తాను. చెప్పండి. మంచిది. అది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి డిడాకే అనే ఒక డాక్యుమెంట్ ని, అపోజిల్ స్క్రీన్ అనే డాక్యుమెంట్ ని చదివి రమ్మనండి. ఓకే, ఏమంటే అన్నారండి? మీ వాయిస్ క్లియర్గా రాలేదు. డిడాకే. ఓకే, అపోజిల్ స్క్రీన్. లెట్ మీ పుట్ దోస్ వర్డ్స్ హియర్. డిడాకే డౌన్లోడ్ చేయొచ్చు జానీ. యా, గూగుల్లో కొడితే వస్తుంది. వచ్చేస్తుంది. వాట్ ఈస్ దిస్? ఓకే, ఓ సారీ, నేను వేరే కీబోర్డ్లో టైప్ చేస్తా ఉన్నా. మీన్ వైల్ విలియమ్స్ గారు మీ కామెంట్స్, ఫైనల్ కామెంట్స్ చెప్తే. నాకు అంటే ఈరోజు మీరు చెప్పిన వాటిలో చాలా ఉపయోగపడే ఉన్నాయి, కానీ రెండు మాత్రం దే ఆర్ వెరీ మచ్ టచింగ్ అండి. ఒకటి, ద టాప్ మోస్ట్ నేను చెప్పగలిగేది ఏంటంటే, క్రీడ్ ఈజ్ గివింగ్ వర్డ్స్ టు ద ఫెయిత్ యు హావ్ ఇన్ యువర్ హార్ట్. ఎక్స్ప్రెషన్. ఫెయిత్ లోంచి వర్డ్స్ రావటం అనేది ప్రాముఖ్యం. కానీ ఈ దినాల్లో ఫెయిత్ లేకుండా వర్డ్స్ మాత్రం మిగిలిపోయింది. సో బట్ యూ సెడ్ అది హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయట ప్రజలకు, విశ్వాసం ఎవరికి కనబడదు కాబట్టి, బికాజ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ టు సంబడి ఎల్స్, వీఆర్ గివింగ్ వర్డ్స్ ఇతరులకు వ్యక్తం చేయడానికి. సో దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. రెండోది లెస్లీ గారు చెప్పింది ఏంటంటే, ఎ చర్చ్ దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు అదర్ చర్చెస్ కెనాట్ బి ఎ చర్చ్. మైండ్ బాగ్లింగ్ అనిపించింది. అంటే అది వింటా ఉన్నప్పుడు నాకు సో మెనీ పిక్చర్స్ వచ్చినాయి అన్నమాట. అంటే ఒక బాడీలో ఒక పార్ట్ పని చేయట్లేదంటే దాన్ని పక్షవాతం వచ్చింది అంటారు. మేబీ ఆ చర్చ్ని అట్లా చూడాలేమో అనిపిస్తుంది, పక్షవాతం వచ్చినటువంటి పార్ట్ లాగా, బికాజ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ది రెస్ట్ ఆఫ్ ది బాడీ అండ్ కనెక్టెడ్ టు ది హెడ్. ఈ రెండు ఎక్సలెంట్ సార్. థ్యాంక్స్ అండి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎందుకనే, సో దేవుడు మనల్ని నమ్మాడు. మనం నమ్మి ఇదిగో ఇది నీ సేవ అని చెప్పేసి మన అందరిని పిలిచాడు. దానికి దేవునికి కృతజ్ఞతలు. వచ్చి కూర్చుని విన్న వీళ్ళందరికీ కూడా మనం తెలుసుకోవాలి. వండర్ఫుల్. యా, ఈ అసైన్మెంట్ అందరం చేద్దాం. డిడాకే అండ్ అపోజిల్స్ క్రీడ్ స్టడీ చేసుకొని వద్దాం. సో దట్ వీఆర్ గ్లాడ్ దట్ జేమ్స్ గారు హీఈస్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. సో యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ యువర్ క్వశ్చన్స్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సార్, మొదటి నుండి ఈ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి మీరు చేస్తూ ఉన్న కామెంట్స్ యాక్చువల్గా నాకు ఫ్యూజ్లు ఎగిరిపోతూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలనంటే, లర్న్డ్ ఎ లాట్, ఎస్పెషలీ ద వే యూ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్, ఐ మీన్ డిఫైన్డ్ ద చర్చ్. సంఘాన్ని డిఫైన్ చేసినటువంటి విధానం,
విశ్వాస ప్రమాణాలను డిఫైన్ చేసినటువంటి విధానం ఇట్స్ ఆసమ్. యాక్చువల్గా వీటి యొక్క ప్రాముఖ్యతను గమనిస్తే ప్రతి సంఘంలో కూడా ఖచ్చితంగా ఈ విశ్వాస ప్రమాణాల వైపు తిరుగుతారు. సో ఈరోజు తెలుగు సంఘాల్లో ప్రాముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలలో ఇలాంటి మార్పు రావాలని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తప్పుడు బోధలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నాయి. ఎవడికి నచ్చింది వాడు బోధిస్తూ ఉన్నాడు. సో ఐ విష్ లాట్ ఆఫ్ పాస్టర్స్ విల్ జాయిన్ అండ్ దే విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దీస్ సెషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు సమయం తీసుకొని మా కోసం ఈ సెషన్స్ ఏర్పాటు చేసినందుకు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ సెషన్. వెన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ నెక్స్ట్ సెషన్? మీ సమయాన్ని బట్టి చెప్పండి. ఓ సారీ, 1 సెకండ్. యా, నెక్స్ట్ వీక్ పెట్టుకుందామంటారా? ఇదే టయానికి వచ్చేవాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ ట్యూస్డే at 7 o'clock again we'll meet and we'll discuss about the confessions and creeds. Thank you very much, brothers and sisters, for joining. Unfortunately ga RTF channel kuda malli live blog చేయబడింది. మేము కల్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని కల్ట్స్ని గురించినటువంటి వీడియోస్ చూపించాల్సి వచ్చింది. అవి చూపించడం కారణంగా ఆ కల్ట్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. దానివల్ల ఆర్టీఎఫ్ ఛానల్లో లైవ్ చేయలేకపోతా ఉన్నాం. సో అప్పటి వరకు ఈ అరేంజ్మెంట్ని దయచేసి మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రార్థన చేయండి సో దట్ ఆర్టీఎఫ్ ఛానల్ అండ్ ఆల్సో ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఛానల్ కూడా ఇంకా క్లియర్ కాలేదు. సో దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఐ వాజ్ రియలీ టెన్స్డ్ అండ్ చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. But now I see why this thing has happened. This is such a powerful session and Satan really wanted to disturb us. But anyway, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా జేమ్స్ గారికి ప్రాముఖ్యంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మళ్ళీ విలియమ్స్ గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మళ్ళీ వచ్చే వారం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. Thank you very much and stay safe, stay blessed. Have a good night.